Hello, bride to be and grooms to be. Welcome back to Wow's Wedding Talks from the house of Wows by Sidhu Suma. Today's episode is a little special for me personally because it's my favorite Friday and we're talking about spirituality, traditions, and rituals of weddings. సో ఈ రోజు ఎపిసోడ్ తెలుగులో చేద్దామని ఫిక్స్ అయ్యాం. పెళ్లి అనగానే ఒక 4, 5 గంటలు పద్ధతులు, ఆచారాలు, పూజలు ఇన్ని చేస్తున్నాం. అవసలేంటి, ఎందుకు చేస్తున్నామో కూడా తెలీదు. అది చెప్పడమే ఈ ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశ్యం. ప్రెజెంట్ బ్రైడ్ అండ్ గ్రూమ్స్‌లో కొన్ని క్వెషన్స్ మేము చాలా ఫ్రీక్వెంట్‌గా వింటాం. వెన్ ఇట్ కమ్స్ టు కన్యాదానం, నేనేమన్నా వస్తువునా? నన్నెందుకు దానం చేస్తారు? కన్యాదానం. కాళ్ళు కడగడం అయితే మా నాన్న వయసున్నోళ్ళు చిన్న వయసు వాళ్ళకి కాళ్ళు కడగడం ఏంటి కాళ్ళు పట్టుకొని. సో పెళ్ళికి మనసు ముఖ్యమా? జాతకాలు ముఖ్యమా? అన్న టాపిక్స్ మీద 100 క్వెషన్స్. సో ఈరోజు మేము చంద్రశేఖర్ శర్మ గారిని పిలిచాం వెడ్డింగ్ టాక్స్‌కి. ఈయన ఒక నిత్యాగ్నిహోత్రి. అంటే వీళ్ళింట్లో జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఇట్స్ బీన్ 12 ఇయర్స్ సిన్స్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. 30 ఇయర్స్ నుంచి మోర్ దెన్ 1500 పైగా పెళ్ళిళ్ళు చేశారు. చాలా డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేశారు. ఒక ఫ్యామిలీలో ఈ జనరేషన్, ద ప్రీవియస్ జనరేషన్, ఆ ముందు జనరేషన్‌కి గూడా పెళ్లిళ్ళు చేశారు. సో, ఈ ఎపిసోడ్ ఎవరికి అంటే ఎస్పెషల్లీ టు ఆల్ ది బ్రైడ్స్ టు బీ, మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఈస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ఎపిసోడ్. అండ్ ఇక్కడితో ఆపకుండా షేర్ ఇట్ విత్ యువర్ పేరెంట్స్ సో థాట్ వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ దొరకబోతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ ఓర్ వేరే కంట్రీస్‌లోకి వెళ్ళేసరికి ముహూర్తం మారుతుందా? టైమ్ జోన్స్ వేరే ఉంటాయి. ఎలా చేస్తారు? ఆ ప్రాంత పంచాంగాన్ని తీసుకొని అక్కడ ముహూర్త నిర్ణయం చేసి చేయడమే ధర్మం. ఎందుకు కన్యాదానం చేస్తారనేది కూడా పెద్ద క్వెషన్. చేస్తారు, కానీ ఎందుకు? ధర్మ ప్రజా సంపద్యర్థం స్త్రియముద్వహే అనేటువంటి సంకల్పంలో ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, అంతేగాని ఒక అమ్మాయిని తీసుకుపోయి ఒక వస్తువులాగా దానం ఇయ్యి, అది చాలా తప్పు మాట. దీన్ని మనం ఖండించాలి. వస్తువు కాదు ఆమె, ఆమె లక్ష్మీ స్వరూపము. అంటే ఒక పెళ్లిని నడిపించడానికి జాతకాలు ఇంపార్టెంటా? వీళ్ళ మధ్యలో ప్రేమ ఇంపార్టెంట్? 15 నిమిషాల్లో కానివ్వండి, 20 నిమిషాలలో కానివ్వండి, అంటే వివాహం చేయడం అనేటువంటిది అర్ధరహితం. ఎందుకంటే అక్కడ మంత్రభాగాలు చాలా ఉంటాయి. అవన్నీ పఠించాలి. అవన్నీ పఠించడం వల్ల వీళ్ళ ఏవైతే జీవితకాలంలో జరిగేటువంటి దోషాలు ఉంటాయో ఆ మంత్రములు వినడం చేత అవి తొలగిపోతాయి. నా తండ్రి నీ కాళ్ళు కడగాలనా అనేటువంటి మాటలు వచ్చినాయి. అది చాలా తప్పు. అక్కడ ఆయన విష్ణువు అనేటువంటి భావన చేసి మీ నాయనగారు కాళ్ళు కడుగుతున్నాడు. నువ్వు లక్ష్మి అని నువ్వు అనుకుంటే. తాళి 3 ముళ్ళు ఎందుకు కడతారు అనేది చెప్పారు. 3 ముళ్ళకి అర్థం ఏంటి? అంటే 3 లోకముల యందు ఈమె తప్ప నా భార్య లేదు. Such a rush. This is more than a crush. Got me feeling so luxe. I think you're gonna love it. నమస్కారం చంద్రశేఖర్ శర్మ గారు. నమస్తే అమ్మా. అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. చాలా సంతోషంగా ఉంది మీరు ఇవాళ ఇక్కడ రావడం. ఎందుకు అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి కాదు. మేజర్‌గా మేము మీ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకున్నది చాలా విషయాలున్నాయి పెళ్లి గురించి. బికాజ్ వీఆర్ వావ్స్ వెడ్డింగ్ టాక్స్. సో ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ అబౌట్ వెడ్డింగ్స్. ప్లస్ ఇప్పుడు మేము చూస్తున్నదేంటంటే ఎవ్రీ ఇయర్ చాలా డిఫరెన్స్ వచ్చాయి. అండ్ లాస్ట్ 10 ఏళ్లకి ఇప్పటికి దానికి దీనికి సంబంధం లేదన్నట్టవుతుంది. సో అసలు పెళ్లిలో ఇంపార్టెన్స్ ఏంటి? ఏం నేర్చుకోవచ్చు? అండ్ మోస్ట్ ఆఫ్ ద యంగర్ జనరేషన్ ఇప్పుడు ఈ జెన్‌జీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, సో లాట్ ఆఫ్ మిస్‌కమ్యూనికేషన్ వల్ల సగం తెలియట్లేదు వాళ్ళకి. అది వాళ్ళ తప్పు కాదు. కానీ తెలియట్లేదు. ఎందుకిది చేస్తున్నాము? దేనికి చేస్తున్నాము అన్న క్లారిటీ లేదు. సో ఆ విషయాల మీద మీ నుంచి కొంచెం నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చేస్తే విని నేర్చుకుంటాం. తప్పకుండా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా వివాహము అనేటువంటిది చాలా రకాలుగా ఉంది. అంటే ఆర్షము, బ్రాహ్మ్యము, రాక్షసము, గాంధర్వము, ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషమైనటువంటి పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు మన భారతదేశంలో చాలామందికి తెలియని విషయాలు ఏంటి అంటే, అసలు వివాహం ఏ విధంగా చేయాలి, ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి
వివాహం అంటే ఏంటి తెలియడం లేదు. ఎందుకు అంటే పూర్వకాలంలో వివాహం అనేటువంటిది 16 రోజుల కన్నా ఎక్కువగా చేసేవారు. ఇప్పుడుందా? లేదు. ఎందుకు లేదు అంటే, ఒకటి వాళ్ళ ఇండ్లల్లో పరిస్థితి లేదు. దానివల్ల ఏమైంది? వివాహం అనేటువంటిది ఫంక్షన్ హాల్‌కి అలవాటైపోయింది. ఇంట్లో పెళ్లి జరుగుతుందా? జరగదు. జరగడం లేదు. ఎందుకు అవును. జరగడం లేదంటే, చాలా మందిని పిలుచుకోవాలి, ఆర్భాటంగా పెళ్లి జేయాలి, ఎక్కువ మంది రావాలి. హ్మ్. ఈ యొక్క కల్చర్‌కి జనాలు అలవాటయిండ్రు. దానివల్లనే ఈ యొక్క వివాహం అనేటువంటి పద్ధతి ఫంక్షన్ హాల్‌కి వెళ్ళిపోయింది. ఈ సందర్భం అనేటువంటిది వచ్చేసింది. కాబట్టి అప్పుడు జరిగిన పెళ్ళిళ్ళకి, ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళకి అసలు సంబంధం పొంతన ఉండడం లేదు. కాబట్టి దీన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే చాలా సమయం పడతది. ప్రశాంతంగా మీరు అడగండి. నాకు అవకాశాన్ని బట్టి నేను చెప్తా. డన్ అండి. సో, ముందుగా మీ గురించి మేము తెలుసుకోవాలి. మీతోని మా క్లయింట్లు చాలా పెళ్ళిళ్ళే చేశాం మీతోని. సో, ది మెయిన్ రీజన్ మిమ్మల్ని చూజ్ చేసుకోవడం ఎందుకు అంటే చాలా మటుకు పెళ్ళిల్లో మీరు ప్రతి ఒక్క దాంట్లో ఇది ఎందుకు చేస్తాం, దేనికి చేస్తాము అండ్ కొంచెం ఫోటోగ్రఫర్ ఫ్రెండ్లీ గూడా మీరు. సో, ఓవరాల్‌గా మీరు అక్కడ చెప్పినప్పుడే చాలా ముచ్చటేసింది బేసికల్లీ. సో, ఓకే. అక్కడి నుంచి వి వాంటెడ్ టు నో మోర్ అబౌట్ దిస్ అండి. నేను నా వయస్సు 11 సంవత్సరం ఉన్నప్పుడు నేను వివాహాలు చేయించడం ప్రారంభించాను. ఇప్పుడు నా వయస్సు 46. ఓహ్! 46 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి సుమారుగా ఒక 50-100 పెళ్ళిళ్ళు చేయిస్తూ ఉంటాం. సీజన్ అనేటువంటిది ఉంటుంది. మీకు రైట్. గూడా తెలుసు. అవును. ఈ సీజన్‌లో తప్పకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. అప్పుడు మనం దాంట్లో వివాహం చేయడం, దానికి సంబంధించిన వ్రతం చేయడం ఇవన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. అలా తీసుకున్నా గూడా సుమారుగా దగ్గర దగ్గర 1500-2000 పెళ్ళిళ్ళు జరిగిపోయినాయి ఇప్పటికి. నేను వాళ్ళ కుమారులకి గూడా ఉపనయనాలు చేయించిన. అంటే ఎవరికైతే పెళ్ళిళ్ళు చేయించినో వాళ్ళ కుమారులకు ఉపనయనం చేయించిన. అలా సందర్భం తీసుకుంటే వాళ్ళ మన్మని పెళ్లి గూడా చేయించిన. ఓకే. మనుమని ఉపనయనం. రైట్. కాబట్టి వాళ్ళు అంటే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఈ గురువుగారొస్తే మాకు సంతోషము. హ్మ్. అలా నాకు 30 సంవత్సరాల పైననే అనుభవం ఉన్నది. ఇది అంతా గూడా అమ్మవారి దయ. ఏ కంట్రీస్‌లో వెడ్డింగ్స్ చేశారండి మీరు? ఒకటొచ్చేసి మాల్దీవ్స్‌లో ఒకటి చేయించాను. ఓకే. తర్వాత ఈ ఏమంటారు దీన్ని? ఆస్ట్రేలియా ఓకే. వాటిలో గూడా వివాహం చేయించడం జరిగింది. ఓకే. ఇంకా భారతదేశంలో అయితే యాహ్! చేస్తూనే ఉంటాం. రైట్. వేరే రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది. ఓకే. అన్ని ప్రాంతాలలో ఇంచుమించుగా తమిళ్ ప్రాంతంలో చేయించాను. కర్ణాటక ప్రాంతంలో చేయించాను. హ్మ్. తర్వాతొచ్చేసి ఉత్తరప్రదేశంలో గూడా చేయించాను. ఇంచుమించుగా భారతదేశంలో ఒక 5, 6 ప్రాంతాలు ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాలలో వివాహం చేయించేటువంటిది అలవాటున్నది. కాబట్టి ప్రతి ప్రదేశంలో వివాహంలో ఎన్నో మార్పులున్నాయి. అసలది పెద్ద డౌట్. ఎన్నో ముహూర్తాలన్నీ మార్పులున్నాయి. ఇక్కడ పెట్టుకుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ఆర్ వేరే కంట్రీస్‌లోకెళ్ళేసరికి ముహూర్తం మారుతుందా? ఆర్ ఈ ముహూర్తం టైమ్ జోన్స్ వేరే ఉంటాయి. వాస్తవంగా ఎలా చేస్తారు? టైమ్ జోన్ మారినప్పుడు పంచాంగాలు ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్నాయి. హ్మ్. ఆ ప్రాంత పంచాంగాన్ని తీసుకొని అక్కడ ముహూర్త నిర్ణయం చేసి చేయడమే ధర్మం. ఓకే. సో, సేమ్ ఇంచుమించుగా సేమ్ అవుతది. ఉంటుంది. ఓకే. 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 ఇది చాలా పెద్ద డౌట్ మాకు. ఇది కూడా అంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ గురించి మాట్లాడినప్పుడు జనరల్‌గా మన పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత గడప దాటొద్దు అని అంటారు. మరిప్పుడు పెళ్ళిళ్ళన్నీ అంటే ఇక్కడ పెళ్లి కూతురవుతుంది. వేరే దగ్గర పెళ్ళిళ్ళవుతున్నాయి. వేరే దేశంలో గాని, వేరే ఎక్కడైనా గాని. అవును. సో, అది ఎలా ఇస్ ఇట్ స్టిల్ ఓకే? ఆర్ అయితే మనం ఇక్కడ చేస్తున్న కస్టమైజేషన్సా ఆ! ఇవి? ఇక్కడ కస్టమైజేషన్ అనకండి. పరిస్థితి. ఓకే. వివాహాన్ని నేను గ్రాండ్‌గా చేసుకోవాలి. ఫస్టే అనుకున్నాం. అవును. గొప్పగా చేసుకోవాలి. రైట్. చాలా ఎందుకంటే లైఫ్‌లో అది చాలా గొప్ప అనుభూతినిస్తుంది అని ఉద్దేశ్యంతో వేరే దేశాలలో, వేరే ప్రాంతాలలో వివాహం చేయడం అనేటువంటిది ప్రారంభమైంది. అవును. కాబట్టి దీనికి పెద్దలు ఏం పరిష్కారం చెప్పిర్రు అంటే, మీ కులదేవత పూజ అక్కడ చేసుకోండి. ఓహో! ఓకే. అందుకే అక్కడ కులదేవత పూజ చేసి, ఆ ఓకే. కులదేవత సంబంధంగా ఆచారం ఏదైతే దీపం పెట్టుకోవడం గావచ్చు, గౌరీ పూజ చేసుకోవడం గావచ్చు, ఇవన్నీ అక్కడ సాంప్రదాయంగా చేసుకోవడం వల్ల ఎలాంటి దోషాలు ఉండవు. ఓకే. ఇప్పుడు నేను హ్మ్. వేరే దగ్గర పెళ్లి చేసుకుంటానండి అని ఖచ్చితంగా మీరన్నప్పుడు, మీరు మీన్స్ అది. ఇప్పుడున్నటువంటి ఆ! పిల్లలు గాని, పెద్దలు గాని అన్నప్పుడు, వాళ్ళకు అనుకూలంగా మనం పరిస్థితిని చెప్పగలగాలి. ఓకే. అయితే దానికి మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే, మీ కులదేవతను మీతో పాటుగా తీసుకెళ్ళండి. ఓహో! కొన్ని ప్రాంతాలలో
కురాడు అంటారు, కొన్ని ప్రాంతాలలో కులదేవత అంటారు, కొన్ని ప్రాంతాలలో ఇష్టదైవం అంటారు. ఇలా నానా రకాలుగా ఉంది. ప్రాంతానికి మారిపోతూ ఉంటది. ఓకే. కాబట్టి ఏం చేశారు, మీ కులదేవత పూజ మీరెక్కడుంటే అక్కడ చేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్య రాదు. మీ కులదేవత మీతోటే ఉంది. ఆమెనే రక్షిస్తది. అదే. ఈ నమ్మకం అనేటువంటిది ఖచ్చితంగా పెట్టుకొని చేయాలి. అప్పుడేం దోషం ఉండదు. సో, ముందుగా మీరు ఒక నిత్యాగ్నిహోత్రి. అవునవును. దాని గురించి కొంచెం. నిత్యాగ్నిహోత్రి అంటే అగ్నిని రక్షణ చేస్తూ, హ్మ్. దానికి సంబంధించినటువంటి ఉదయము, సాయంత్రము వేళల్లో, సంధ్యా సమయాలలో హోమం అనేటువంటిది చేయాలి. చేస్తూ ప్రతి 15 రోజులకొకసారి అగ్నికి ఆహుతి కోసం అన్నం వండి దాన్ని సమర్పణ చేయాలి. ఈ విధంగా చేయడాన్ని అగ్నిహోత్రము అంటారు. ఓకే. అలా ఎందుకు చేయాలి అంటే, మనము ఈ భూమి మీద జీవిస్తున్నందుకు గాను పంచభూతాలకి రుణపడిపోయినాం. పంచభూతాలంటే తెలుసు కదా! పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. అందులో అగ్ని ప్రధానంగా ప్రధానం. మనం తీసుకున్నాం. ఈ అగ్నికి మనకు ఆహారం ఇవ్వడం వల్ల చుట్టుపక్కల కొంచెం పొల్యూషన్ అంతా కూడా అది తీసేస్తది. ఓహ్! దీంట్లో వాడేటువంటి ద్రవ్యాలు నెయ్యి గావచ్చు, సమిధలు గావచ్చు, ఆవు పిడకలు గావచ్చు, వీటిని వాడడం చేత ఎక్కడైతే అగ్నిహోత్రం ఉంటుందో అక్కడి నుంచి ఒక 300 కిలోమీటర్ల పరిధిలో పొల్యూషన్ అనేది తగ్గిపోతది కదా! కాబట్టి అగ్ని అనేటువంటి వాడు దేవతగా ఇక్కడ స్వీకరించాము. ఆయననే ఈశ్వరుడు. అగ్నియే ఈశ్వరుడు ఇక్కడ. ఈశ్వరుడు. కాబట్టి ఆ భావన చేత మనం చేస్తూ ఉంటాము. గత 12 సంవత్సరాలుగా అగ్ని మా ఇంట్లో వెలుగుతూనే ఉంది. 24/7 వావ్! ఇప్పటికి గూడా. వావ్! సో, ఒక పెళ్లి నిశ్చయించుకున్న తర్వాత అసలు ఒకప్పుడు పెళ్ళంటే 16 రోజులన్న జరిగేది అని వినడం, అమ్మమ్మ చెప్తే వినడం తప్పించి మాకు తెలీదు. అసలు మామూలుగా పెళ్లి అని అనుకున్న తర్వాత, నిశ్చయించుకున్న తర్వాత ఏ ఈవెంట్స్ చేసుకోవాలి? ఏది మనం అడాప్ట్ చేసుకున్నాం పక్క వాళ్ళ నుంచి. పక్క వాళ్ళ నుంచి. యాహ్! యెస్. వాస్తవంగా పక్క వాళ్ళ నుంచి తెచ్చుకునేవి చాలున్నాయి. హుహు. సత్యమైనవి, అవశ్యకమైనవి వదిలేస్తున్నాం. ఓకే. ముడుపు కట్టడం అనేది ఒకటుంటుంది. హ్మ్. ఎందుకు? వివాహం ఎలాంటి ఆటంకం లేకుండా, వివాహం అయ్యి అమ్మాయి చక్కగా వెళ్ళి కాపురం చేసుకోవాలి అనేటువంటి ఏదైతే సంకల్పం ఉంటదో దాన్ని ముడుపు అంటారు. హ్మ్. ముడుపు కట్టడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంట్లో పసుపు దంచడం, పసుపు దంచిన తర్వాత ముత్తైదులను పిలవడం, వాళ్ళకి గాజులు సమర్పించడం, ఇలా ఒక్కొక్క ఈవెంట్‌కి ఒక్కొక్క రోజు పెట్టుకున్నారు. హుహు. అలా 16 రోజుల పండుగ అంటే పందిరి వేసే దగ్గర నుంచి పందిరి విడదీసి పంపించే వరకు, దేవతల్ని ఆహ్వానం చేయడం, దేవతల్ని విసర్జన చేయడం వరకు 16 రోజులకి ప్రతిరోజు ఒక పండుగనే. ఇది 16 రోజుల పండగంటేనా? ఓకే. ప్రతి దేవతను పిలవాలి, వాళ్ళకి సంబంధించినటువంటి పూజ చేయాలి, హ్మ్. వాళ్ళని ఆవాహన చేయాలి. అలా ఒకరోజు దీపం పెట్టడం, ఒకరోజు కురాడు, నీరాడు పెట్టుకోవడం, ఒకరోజు ముత్తైదులను పిలిచి గాజులు పెట్టడం, లేదా పసుపు దంచడం, లేదా ఇప్పుడంటే ఇన్‌స్టంట్‌గా పసుపొచ్చే, ఇన్‌స్టంట్‌గా బియ్యం దొరికే, అన్నీ దొరికాయి. అప్పుడు ఇవేవి లేవు కదా తల్లి. కాబట్టి దంచడం, అవునా? హ్మ్. ఇసరడం, ఇవన్నీ అంటే ఒక పెళ్ళికి సరిపోయినంత సామాగ్రి సేకరించుకోవడానికి అంత సమయం పడతది. అలా జనాలు అంటే బంధువులు గావచ్చు, వర్కర్స్ గావచ్చు వచ్చి పెళ్ళిలో పార్టిసిపేట్ చేస్తూ చక్కగా వాటికి పాటలు గూడా ఉన్నాయి. రైట్. సువ్వి పాట అని, తర్వాత నాందిముఖం పాట అని, ఇలా రకరకాల పాటలున్నాయి. అలా పాటలు పాడుకుంటూ దాన్ని ఒక పెద్ద వేడుకగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళికి ముహూర్తానికి పిలుస్తారు. ఆ ముహూర్త సమయానికి వీళ్ళొస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. ఏం ఎంజాయ్‌మెంట్? ఏం లేదు. అంటే పెళ్ళిని ఏం జేసిర్రు? చాలా స్క్వీజ్ తగ్గించేసిర్రు. చేసేసారు. దానివల్ల దాని యొక్క గొప్పతనం ఎవరికీ తెలియడం లేదు. వాస్తవంగా పద్ధతి ప్రకారంగా వివాహం చేయాలి అంటే కనీసం 5 రోజులు. ఈ హ్మ్. కాలంలో ఒక 5 రోజులు కేటాయిస్తే చాలా చక్కగా వివాహం చేయొచ్చు. అదే 16 రోజులది 5 రోజులు 5 కూడా రోజులకు చేయొచ్చు. చేసుకోవచ్చు. అంటే ఓకే. కొంచెం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా 3 పూటలు పెట్టుకుంటే ఓకే. 5 ముళ్ళ 15 రోజులు. సరిపోయిందా? ఓకే. ఆ! కనీసం. రైట్. అలా చేస్తే తప్పకుండా ఈ 16 రోజులు చేసేటువంటి కార్యక్రమాలని 5 రోజులలో ప్రశాంతంగా చేసుకోవచ్చు. హుహు. కానీ దీన్ని కూడా కంజెస్ట్ చేసి 5 గంటలకు తెచ్చిర్రు. అప్పుడు పురోహితుడినంటామా, ఫోటోగ్రాఫర్‌నంటామా, లేదా పెళ్లివాడినంటామా, ఎవరిని అనలేము. హ్మ్. అప్పుడు తల్లిదండ్రులకి ఓపిక లేదు. అయిపోయింది. అయిపోవాలి. హడావిడి. ఎందుకు హడావిడి? అది చేసేది దైవిక కర్మ. అదేందో ఒక ఫార్మాలిటీ కోసం చేసేది కాదు. వివాహం అనేటువంటిది ఒక దైవ కర్మ. దాంట్లో చాలా సంకల్పాలొస్తాయి. హ్మ్. కన్యాదాన సంకల్పం వస్తుంది. విశేషంగా చెప్పాలి అంటే కన్యాదానం అనేటువంటిది చాలా గొప్ప క్రియ. దాని గురించి ఈ కాలం పిల్లలకి తెలియదు.
అసలు పెళ్లి చేస్తుంటేనే అంటే చాలా మేము చూసిన మటుకు అంటే ఈ ఈ ఎపిసోడ్ చేయాలి అన్న రీజనే ఇది. ఓకే. ఎందుకంటే జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు. చాలా మంది ఆహ్, కానిచ్చేయండి అయ్యగారు. తొందరగా తొందర. చేసేయండి. తొందరగా ఎందుకంటే వాళ్ళు చేసేయండి. బంధువులను జూసుకోవాలి, భోజనాలు అవును. పెట్టుకోవాలి, ఈ అవును. హడావిడిలో ఉంటారు పాపం. వాస్తవంగా ఇదే 5 రోజులు చేసిరనుకోండి, హ్మ్. ఏదైతే మెయిన్ పూజ ఉందో, ఆ పూజ రోజు ఎవ్వరిని పిలుచుకోకుండా ఓకే. కార్యక్రమం చేసుకుంటే, మిగిలిన కార్యక్రమానికి ప్రశాంతంగా కార్యక్రమం జరుగుతది. కానీ అలా లేదు. రైట్. ఫంక్షన్ హాల్‌కి పోయినమా, హ్మ్. పెళ్లి చేసుకున్నామా, మళ్ళీ వచ్చేసినామా. రైట్. అన్నిట్లల్లో టైం కేటాయిస్తారు. ఏదైతే ప్రధానమైనటువంటి కర్మ ఉందో, పూజ ఉందో, దానికోసం సమయం లేదు అనేటువంటి భావనలో ఇప్పటి జనరేషన్ ఉంది. అది అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొంచెం సమయం పడతది. అసలు మీరు మీరు చూసిన మీరు 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ 30 ఏళ్ల నుంచి మీరు ఇన్ని పెళ్ళిళ్ళు చేశారు. లాస్ట్ 10 ఏళ్లకి ఇప్పటికి ఎంత మారింది? అసలు యంగర్ జనరేషన్ ఈ పెళ్లి అనే దాన్ని ఎలా తీసుకుంటున్నారు అసలు అయ్యగారు? చెప్పడమే లేదు తల్లిదండ్రులు పిల్లలకి. హ్మ్. ఇక్కడ ఖచ్చితంగా తప్పెవరిది అంటే తల్లిదండ్రులదే. పిల్లలకి ఏం తెలుసండి? ధర్మం అంటే ఏంటి? వివాహం అంటే ఏంటి? అసలు ఈ యొక్క సమాజంలో ఎలా జీవించాలి? హ్మ్. చెప్పాలి గదా! రైట్. చెప్తున్నారా? వీళ్ళకి టైం లేదు. వీళ్ళు సంపాదన హడావిడిలో వీళ్ళుంటరు. వీళ్ళు వీళ్ళ బిజీలో. ఫోను లైఫ్ ప్రధానంగా ఏమైపోయింది? ఫోను లైఫ్. కాబట్టి ఏది గూడా ధర్మం అంటే ఏంటి అనేటువంటిది పిల్లలకి తెలియకుండా పోయింది. కాబట్టి ధర్మం తెలియాలి అంటే రామాయణం చదవాలి. రామాయణం చదివితే ధర్మం తెలుస్తది. సో, సంతోషం. ఇందుకే రాముడు సీతారాముడినే పెడతారు పెళ్ళిలో. ప్రధానంగా సీతను, రాముడిని మాత్రమే అక్కడ అసలు ఇంకే మంటపంలో దేవుడిని పెట్టరా? చాలా చాలా తక్కువ. ఇక ఇంటి దేవుడంటే ఎట్లా ఆ! ఇంటి పెట్టుకుంటారు. దేవుడు కాకుండా. ఆ! మంటపంలో మాత్రం సీతారామ పట్టాభిషేకమే పెడతారు. ఎందుకు అంటే సీత రాముని మనస్సును చదివింది. రాముడు సీత మనస్సును చదివిండు. అంటే వాళ్ళిద్దరికీ తెలుసు. లోకానికి తెలుసా తెలవదా అది సెకండరీ. ఎప్పుడైతే భార్య మనస్సును భర్త చదువుతాడో, భర్త మనస్సుని భార్య చదువుతుందో, ఇంకా వాళ్ళని విడదీయడం అనేటువంటిది అసంభవం. సో, అందుకని రాముడు, సీతని పెడతారు. ఇంకే దేవుడిని పెట్టరు చాలా జనరల్‌గా. చాలా తక్కువ. ఓహ్! రాముడు ధర్మాన్ని ఆచరించిన మనిషి ఆ! కాబట్టి. ధర్మాన్ని ఆచరించడం అనేటువంటిది ప్రధానం. మనకు సంకల్పంలో వస్తుంది. ధర్మేచ, హ్మ్. అర్థేచ, కామేచ నాతి చరితవ్యా ఈ మాటొస్తుంది. దీని అర్థం ఏంటి? ధర్మంగా నువ్వు బ్రతుకు. ఆ ధర్మంలో అర్థాన్ని స్వీకరించు. అర్థం అంటే ఇక్కడ డబ్బు. ఓకే. ధర్మము ఏదైతే ఉందో దాన్ని ఆచరిస్తూ సంపాదన కొనసాగించు. ఎందుకంటే భార్య వచ్చిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి. హ్మ్. ఖచ్చితంగా. ఎందుకంటే అమ్మాయికి కావాల్సినటువంటి సంభారాలన్నీ చేకూర్చాలి కాబట్టి ఈయన సంపాదించాలి. హ్మ్. దాంతో పాటుగా ఈ ధర్మపత్నిని స్వీకరించినావు నాయన. కాబట్టి దీంతో పాటుగా కామాన్ని నువ్వు పొందు. హ్మ్. ధర్మేచ, కా అర్థేచ, కామేచ. కామేచ్ఛ. హ్మ్. కానీ ఇక్కడనే నువ్వు సుఖాన్ని, సంతోషాన్ని పొందు. హ్మ్. ఈ సంతోషం అనేటువంటి ధర్మపత్నితో పాటుగా మాత్రమే నువ్వు పొందితే చివరికొచ్చేది మోక్షము. ఎప్పుడైతే ధర్మబద్ధంగా నువ్వు జీవిస్తున్నావో ఖచ్చితంగా మోక్షం అనేటువంటిది లభిస్తుంది. మన హిందూ సంప్రదాయంలో మోక్షానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మోక్షం అంటే ఏంటి అంటే మళ్ళీ పుట్టుక లేని స్థితి. హుహు. అలాంటి స్థితికి వెళ్ళాలి అంటే మీరు ఇక్కడి నుంచే ప్రారంభించాలి. అదే గృహస్థాశ్రమ ధర్మము. దాని పేరు గృహస్థ ఆశ్రమ ధర్మము. ఈ గృహస్థాశ్రమ ధర్మానికంటే ముందు 15 కర్మలుంటాయి. గర్భాధాన, పుంసవన, సీమంత, విష్ణుబలి, జాతకర్మ, నామకరణ, నిష్క్రమణ, అన్నప్రాశన, చౌల, ఉపనయన, వివాహ. ఓహ్! ఇన్ని కర్మలుంటాయి. ఓకే. ఈ కర్మలన్నిటికీ తప్పకుండా మంత్రము ఉంది, క్రియ ఉంది, దానికి సంబంధించినటువంటి వ్యవహారము ఉంది. ఎవరికి తెలుసు? అదొక క్రియలాగా జరిగిపోతూ ఉంటది. వాస్తవంగా గర్భాధాన సంస్కారం అనేటువంటిది చాలా గొప్పది. హ్మ్. అసలు సంకల్పమే ఏమొస్తుందంటే ధర్మ ప్రజా సంపద్యర్థం స్త్రియం ఉద్వహే. అసలు ఈ పెళ్ళెందుకు చేసుకుంటున్నావు నాయనా అని అక్కడ సంకల్పం ఉంది. హ్మ్. అంటే మంచి సంతానాన్ని పొందేందు కొరకు నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటున్నా. ఇప్పుడు ఓహ్! చూడండి ఒక పెళ్లి అంటే ఎంత గొప్ప విషయం. హ్మ్. ఒక భార్య, భర్త కలిసి మంచి సంతానాన్ని పొందితే, ఆ సంతానము చేత లోకానికి ఎన్నో విశేషాలు, ఎన్నో ధర్మకార్యాలు జరుగుతాయి అనేటువంటి ఉద్దేశ్యంతో వివాహం చేస్తున్నారు. హ్మ్. కదా! కాబట్టి ధర్మ ప్రజా సంపద్యర్థం స్త్రియముద్వహే అనేటువంటి సంకల్పంలో ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, ఈ ధర్మపత్ని చేత నువ్వు సంతానాన్ని పొందితే, ఈ సంతానము చేత లోకానికి ఎంతో మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఫస్ట్ సంకల్పంలోనే చెప్తారనమాట. ధర్మ ప్రజా సంపద్యర్థం స్త్రియముద్వహే. అంతేగాని ఒక అమ్మాయిని తీసుకుపోయి ఒక వస్తువులాగా దానం ఇయ్యి. అది చాలా తప్పు మాట. దీన్ని మనం ఖండించాలి.
వస్తువు కాదు ఆమె. ఆమె లక్ష్మీ స్వరూపము. కన్యాదానం. కన్యాదానం. ఎందుకు కన్యాదానం చేస్తారనేది కూడా పెద్ద క్వెషన్. చేస్తారు. కానీ ఎందుకు? ఆ! ఇక్కడ విష్ణుమూర్తి స్వరూపంగా వరుణ్ణి భావన చేస్తున్నారు. హ్మ్. లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. ఓకే. అంటే లక్ష్మీ స్వరూపంగా అమ్మాయి ఉంది. అమ్మాయి తండ్రి ఆమెను లక్ష్మిగానే భావిస్తాడు. మన సంప్రదాయంలో ఆడపీడచ్చు అంటే లక్ష్మి హ్మ్. కదా! ఆమె లక్ష్మి అయినప్పుడు లక్ష్మికి ఎవరు భర్త? విష్ణుమూర్తి. కాబట్టి అక్కడొచ్చినటువంటి వరుడు విష్ణువుతో సమానమైనటువంటి వాడు అని లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని ఆయనను భావన చేసి ఆయనకు కాళ్ళు గడుగుతురు. కాళ్ళు గడగడంలో ఎలాంటి దోషము లేదు. అక్కడ ఆయనెవరు? విష్ణువు. విష్ణువు. మన ఇంటికి విష్ణుమూర్తొస్తే కాళ్ళు గడగమమ్మా! ఎంత గొప్ప విషయం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మన ఇంటికొచ్చాడు. ఆయనకి షోడశోపచార పూజ చేస్తాము. అందులో మొదటిది ఏమి? పాద్యం సమర్పయామి. పాద్యం అంటే కాళ్ళు గడుగుడే. మరి కాళ్ళు గడుగుతున్నారు అంటే, నా తండ్రి నీ కాళ్ళు గడగాలనా అనేటువంటి మాటలొచ్చినాయి. అది చాలా తప్పు. అక్కడ ఆయన విష్ణువు అనేటువంటి భావన చేసి, మీ నాయనగారు కాళ్ళు గడుగుతున్నాడు. నువ్వు లక్ష్మి అని నువ్వనుకుంటే. అంతే కదమ్మా! కాబట్టి లక్ష్మీ స్వరూపంగా నువ్వు ఉన్నావు గాబట్టి, నిన్ను విష్ణువుకు అప్పజెప్పాలే. మీరిద్దరు కలిస్తే అది చాలా గొప్ప సంబంధము అనేటువంటి ఉద్దేశ్యంతో కాళ్ళు గడిగేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ సందర్భంగా చాలా సంకల్పాలుంటాయి. ఇవన్నీ చెప్తూ వెళితే సమయం చాలా పోతుంది. కాళ్ళు గడిగేటువంటి దాంట్లో ఇక్కడ ప్రధానంగా ఏం చెప్తున్నానంటే, లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆ అబ్బాయిని భావన చేసి ఈయన కాళ్ళు గడుగుతున్నాడు. కాళ్ళు గడిగి అక్కడ మధుపర్కం పెట్టడం గానీ, వస్త్రాలివ్వడం గానీ, యజ్ఞోపవీతం ఇవ్వడం గానీ, కొంతమంది సంప్రదాయంలో యజ్ఞోపవీతం ఉండదు. కొంతమంది సంప్రదాయంలో ఉంటుంది. యజ్ఞోపవీతం ఇవ్వడము, ఆ తర్వాత ఆయనకి సేవలు చేయడము. అక్కడ ఒక సంకల్పం చెప్తారయ్యా, నీకోసము ఒక కన్యను చూసినాము. ఆ కన్యను తీసుకురావడానికి ఒక 4 బ్రాహ్మణులను పంపిస్తున్నాము అని అక్కడ సంకల్పం చెప్పి, ఆ బ్రాహ్మణుడు వెళ్ళి అక్కడ మళ్ళీ అమ్మాయి గౌరీ పూజలో కూర్చుంటుంది కదా! అక్కడ అమ్మాయి గోత్రము, అబ్బాయి గోత్రము చెప్పి అమ్మాయి చేత ఈ మాట చెప్పిస్తారు. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్రలాభంచ దేహిమే. అంటే ఒక గౌరీ పూజ చేస్తున్నటువంటి అమ్మాయి చేత నీకు మంచి సంతానం కలగాలని ఈ గౌరీ పూజ చెయ్యమ్మా అని అక్కడ సంకల్పం చెప్పించి అమ్మాయిని తీసుకొని కొంతమంది గంపలో తీసుకొస్తారు, కొంతమంది పల్లెకులో తీసుకొస్తారు. రకరకాల ఆచారాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆ ప్రాంతాన్ని బట్టి. కానీ ప్రధానంగా అక్కడ అమ్మాయి చేత ఒక తాంబూలం చేతిలో పెట్టి ఆ తాంబూలాన్ని తీసుకొని అమ్మాయి వరుని కోసం మంటపంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ వధువు లక్ష్మి. ఇది ఫైనల్ ఇంకా. ఓకే. సో, కన్యాదానం విషయంలో ఆహ్, అంటే నేనేమన్నా వస్తువునా? దానం చేయడానికి నేను వస్తువునా? అన్న ఒక పెద్ద ఇది మొదలైంది. సో, మీరేమంటారు? అసలు కన్యాదానం అసలెందుకు చేస్తారు? దేనికి చేస్తారు? అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైతే ఈ మాటలు మాట్లాడొచ్చు. అది అర్థమవుతుందా? లేదు. కన్య అనేటువంటి దానిని ఒక లక్ష్మిగా భావన చేసి ఈయన వంశం ఉద్ధరింపబడాలే. దశపూర్వేషాం అంటే నాకన్నా 10 తరాల ముందు వాళ్ళు, దశాపరేషాం నా తర్వాత 10 తరాల వాళ్ళు, మద్వంశ్యానాం మా ఇంటి వంశము, మాతృవంశ్యానాం తల్లి వంశము ఉద్ధరింపబడేందుకొరకు. ఉద్ధరింపడము అంటే ఇక్కడ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశానాం పితॄణాం. ఇక్కడ పితॄణాం అన్నారు. అంటే ఎవరైతే తప్పులు చేసి పాపాలు చేసి నరకంలో ఉన్నారో ఆ నరకంలోంచి వాళ్లను ఉద్ధరించి శాశ్వత పరబ్రహ్మలోకమునందు చేర్చేందుకొరకు ఈ కన్యను నేను దానం చేస్తున్నా. ఇప్పుడు చెప్పండి ఎంత గొప్ప సంకల్పం. కానీ ఈ ఇదెందుకొచ్చింది మరి కన్యాదానం అంటే? అంటే నన్నింత జాగ్రత్తగా పెంచుకుని మా నాన్న నన్నెందుకు దానం చేయాలి? ఓకే. మీరు పెద్దగయినరు. మీకంటూ ఒక శరీరానికి ధర్మం ఉంది. ఆ శరీర ధర్మంతో పాటుగా మీరు పెద్దగయినారు. అప్పుడు మీకు స్త్రీకి సంబంధించినటువంటి ఆకర్షణ, స్త్రీకి సంబంధించినటువంటి రక్షణ ఎవరు చూడాలి? తండ్రి పెద్దవాడైపోయిండు. తండ్రి పెద్దవాడైపోయిన తర్వాత ఆయన కొంతకాలం అయిన తర్వాత శరీరం విడిచిపెట్టిండు. అప్పుడు ఎవరు పట్టుకోవాలి? ఎంతసేపని తల్లి చూస్తుంది? లేదు, తల్లే విడిచిపెట్టేసింది. అప్పుడు ఒక భర్తనే నిన్ను పూర్తి జీవితకాల పర్యంతం కాపాడుతాను. అందుకే ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరితవ్య.
అంటే విడిచి ఉండను నా అతిచరామి, ఈమెను విడిచి నేను ఉండను. అంటే ఇక్కడ తండ్రి బాధ్యత నుంచి భర్తకి ఆయన అప్పజెప్పినప్పుడు దాన్ని అప్పగించడం అంటారు. కన్యను దానం చేయడం, అప్పగించడం గుర్తుపెట్టుకోండి. దానం వేరు, అప్పగించడం వేరు. ఈ బాధ్యతను ఇప్పుడు పిల్లని తీసుకుపోయి స్కూల్లో వేసినప్పుడు టీచర్ గారికి అప్పచెప్తారుగా. అప్పచెప్తారా? అప్పచెప్పరా? అప్పుడు టీచర్ చక్కగా చదువు చెప్తుంది. మళ్ళీ టైం అయిపోగానే ఇంటికి పంపిస్తది. కానీ భర్తకి ఏం చెప్తున్నారు? ఈమె నా ధనము. ఈమె నా ధనము. ఈమె నా లక్ష్మి. ఈమెను నేను విడిచి ఉండలేను. అయినప్పటికీ సృష్టి ధర్మంలో భాగంగా మీరిద్దరూ మంచి సంతానాన్ని పొందాలి కాబట్టి నేను మా అమ్మాయిని మీకు సంకల్పం చేసి ఇస్తున్నాను. అంటే నా లక్ష్మిని నీకు అప్పగిస్తున్నాను. మరి లక్ష్మిని ఇప్పుడు ₹1,00,00,000 తీసుకుపోయి రోడ్డు మీద పెట్టేసినాం అనుకోండి, ఎవరు ఎత్తుకపోరా? ఎందుకెళ్తారు? అంటే ₹1,00,00,000 కాదమ్మా, 1,000,00,00,000 కన్నా ఎక్కువ గౌరవాన్ని స్త్రీకి ఇవ్వడం జరిగింది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్పినారు. అంటే స్త్రీని ఎక్కడైతే పూజిస్తున్నారో అక్కడ లక్ష్మి ఉంది. ఆమెనే లక్ష్మి. కాబట్టి అలాంటి లక్ష్మిని అజాగ్రత్తగా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడేయడం ధర్మమేనా? ఇప్పుడు ఏమైపోయింది సమాజం? ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలు తిరుగుతూ ఉన్నారు. అంటే నా స్వేచ్ఛనండి అంటారు. ఏం స్వేచ్ఛ? నువ్వు స్వేచ్ఛ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దానివల్ల ఎవరు అపవాదు, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు అదొక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు అన్నారు స్త్రీ అనేది వస్తువా అని. వస్తువు అయితే కొనడం అమ్మడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ వస్తువు కాదు. ఏం చేస్తున్నాడు ఆయన? మా అమ్మాయి లక్ష్మీ స్వరూపమయ్యా, నువ్వు విష్ణువు, కాబట్టి మీ ఇద్దరు ఒక్క దగ్గర ఉండాలి. కాబట్టి మిమ్మల్ని నేను కలుపుతున్నా అని కదా ఆయన సంకల్పం చేసింది. అప్పుడు దానము అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ ఒక స్వార్థం ఉంది. అన్ని దానాల కన్నా ఉత్తమమైన దానం కన్యాదానం. దానము అని ఎందుకన్నారంటే ఇప్పుడు ఏదైతే తండ్రి దానం చేస్తున్నాడో కన్యాదానము, ఆ దానము అనేటువంటి సందర్భంలో వారి వంశము, పూర్వ వంశము, వచ్చే తరాలందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిని, కీర్తిని పొందాలి అనేటువంటి మాట అక్కడ వస్తుంది. ఎవరని చెప్తున్నారు ఈ మాట? దానికి చాలా పెద్ద సంకల్పం. దాని పేరే మహాసంకల్పం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ సంకల్పంలో ఇంకొక విషయం వస్తుంది. గంగా వాలుకాభి సప్తర్షి మండల పర్యంతం. గంగా అంటే గంగా నది. అందులో ఉన్నటువంటి నీటి బొట్లు ఒకవేళ ఒక్కొక్కటిగా పెట్టగలిగితే సప్తర్షి మండలం అనేటువంటిది కలుగుతుంది. ఉందా? సప్తర్షి మండలం మామూలుగా మన ధ్రువ నక్షత్రము, దాంట్లో అరుంధతి నక్షత్రము అనేటువంటిది చూయిస్తారు కదా వివాహంలో. ఇక్కడి నుంచి అక్కడ దాకా పోస్తే నీటి బిందువులు ఎన్ని బిందువులైతే అయితాయో అన్ని వేల సంవత్సరాలు మా పితృదేవతలు పరబ్రహ్మలోకంలో ఉండేందుకొరకు నేను ఈ యొక్క లక్ష్మిని, నా లక్ష్మిని అంటాడు కదా, నా బిడ్డ అంటాడు కదా. మరి నా బిడ్డను నీకు ఇస్తున్నాను ఆయన, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఈమెను చూసుకో. అంతేగాని ఒక అమ్మాయిని తీసుకుపోయి అమ్మేస్తున్నట్టు, ఒక అమ్మాయిని తీసుకుపోయి దానం ఒక వస్తువులాగా ఇస్తున్నట్టు అనేటువంటి భావన కాదమ్మా, అది చాలా తప్పు. స్త్రీ అంటే లక్ష్మి. లక్ష్మి అంటే చాలా గౌరవింపబడేది, చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వస్తువు. అంతే తప్ప ఏదో దానం చేస్తున్నారు, ఏదో అమ్మేస్తున్నారు, ఇది చాలా తప్పు. ఆ భావన ఎవరికైతే వచ్చిందో అది మనం ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంది. తాళి 3 ముళ్ళు ఎందుకు కడతారు అనేది చెప్పారు. 3 ముళ్ళకి అర్థం ఏంటి? అంటే 3 లోకముల యందు ఈమె తప్ప నా భార్య లేదు. ఓకే. అందుకని 3 ముళ్ళు. 3 ముళ్ళు. 3 లోకములు ఇక్కడ ప్రధానంగా తీసుకోవాలి. ఓకే. మొత్తం ప్రపంచంలో భూమి మీద ఆచారాలు ఎక్కువ. భూమి దాటిన తర్వాత ఆచారాలు లుప్తమైతాయి. ఎందుకు? అక్కడ ఆ లోకాల యొక్క ప్రాధాన్యత వేరు. మొత్తం ఎన్ని 14 లోకాలు కదమ్మా. ఈ 14 లోకాలని భూలోకము, భువర్లోకము, సువర్లోకముగా విభజిస్తే ఈ 3 లోకముల యందు నువ్వే నా ధర్మపత్నివి, ఇంకా ఎవరు కాదు. ఓకే. సో ఈ 3 ముళ్ళకి ఒకటే అర్థం. సో మరి కొన్ని పెళ్ళిళ్ళలో మా అన్నయ్య పెళ్ళిలో అయినా సరే మా వదినకి ఫస్ట్ ముడి నాతో వేయించారు. ఆడపడుచు చేస్తది. అదెందుకు వేస్తారు? అయితే ఇక్కడ బాధ్యతల్ని గుర్తు చేయడం, బంధాల్ని ప్రేమించేటట్టు చేయడం. ముందుగా మీరు ఆడపడుచు చెప్తున్నారు, అంత ఎందుకు? మేనమామ మంగళసూత్రాన్ని మేనమామకిచ్చి అందరికి స్పర్శ చేయించి తీసుకురా నాయన అంటారు. ఎందుకు అంటే మేనమామ పితృపంచకంలో ఒకడు. అంటే తండ్రులు 5 రకాలు. తండ్రి, చదువు చెప్పినవాడు, అన్న, మేనమామ, తర్వాత వచ్చేసి బంధువర్గంలో ఒకరు. అందులో మేనమామకి తండ్రి తర్వాత తండ్రి స్థానాన్ని ఇచ్చినారు. అందుకని ఈయనను కూడా అక్కడ
పరిచయం చేసి, అయ్యా మా అమ్మాయికి సంబంధించినటువంటి వ్యవహారం నేను కూడా చూసుకుంటాను అని మేనమామ అబ్బాయికి చెప్పి ఆ మంగళసూత్రాన్ని తీసుకెళ్లి అందరికి స్పర్శ చేయించి తీసుకొస్తాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, బంధాన్ని కలుపుతున్నారు. ఇది ఒకటి. ఆడపడుచు అర్ధమగుడు అంటున్నారు. అవును, ఈ మాట వస్తుంది కదా. ఇక అర్ధమగుడు అని కాదు, ఆడపడుచు ప్రాధాన్యతని గుర్తు చేయడం అనమాట. ఇప్పుడు అబ్బాయి యొక్క చెల్లె లేదా అక్క ఆడపడుచు అవుతుంది కదా. ఈమెని ఎక్కడ పరిచయం చేస్తారు మామూలుగా అయితే? ఎదురు సన్నాహంలో, ఎదురుకోళ్ళు అంటారు లేదా ఎదురు సన్నాహం అంటారు. ఆ సందర్భంలో అమ్మాయి చేత పానకం బిందెలిచ్చి మీరు ఈ పానకం తీసుకోండి అని చెప్పి ఆమెకి బట్టలో బంగారమో ఏదో పెడుతున్నారు. అక్కడితో ఆమె కార్యక్రమం అయిపోయినట్ట లేదా అక్కడి నుంచి ప్రారంభమైనట్ట? ఇప్పుడు ఈ అమ్మాయిని వాళ్ళింటికే ఇస్తున్నారు, మరి ఈమె కూడా ఇంకో ఇంటికి పోతుంది. వెళ్తుందా వెళ్ళదా? మరి వెళ్ళినప్పుడు ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఈమెను గౌరవించాలి. ఈమె మీ ఇంటి ఆడపడుచు. ఆడపడుచు అంటే ఈమె ఇక్కడ ఉండదు, వేరే దగ్గర నుంచి మీ ఇంటికి వచ్చినప్పుడు ఈమెను మీరు ఖచ్చితంగా గౌరవించాలి అని ఆమెకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఆమె చేత ఒక పసుపు కొమ్ము కట్టిస్తారు. మంచి సంప్రదాయమే, అందులో ఏం దోషం. ఇవన్నీ సంప్రదాయాలు. వేదం చెప్పిందా అంటే చెప్పలే, కానీ సంప్రదాయంలో భాగంగా ఈమెను గౌరవించండి అని చెప్పడంలో దాని అంతరార్థం. ఇది వేదం నుంచి రాలేదు, మనుషుల నుంచే పుట్టి. వేదం చెప్పింది కేవలం నల్ల పూసలు కడితే అయిపోయాయి. మరి మంగళసూత్రంతో పాటుగా నల్ల పూసలు కూడా కట్టిస్తున్నారు. మరి నల్ల పూసలు అనేటువంటిది ఎందుకు అంటే ఈ ముహూర్తాన్ని పాడు చేయడానికి ఒక 2 రాక్షసులు గమనిస్తూ ఉంటాయి, నీల లోహిత అని. ఈ 2 రాక్షసులు ఈ ముహూర్తాన్ని పాడు చేస్తే అవి సాటిస్ఫై. రాక్షస బుద్ధి ఏంటి? అంతే, పాడు చేయాలి. కాబట్టి ఈ 2 రాక్షసులని కంట్రోల్ చేసే పవర్ ఆ మంత్రానికి ఉంది, ఈ నల్ల పూసలకు ఉంది. అందుకని ఈ నల్ల పూసలు అనేటువంటి దాన్ని మంత్రము చేత భర్త భార్యకి ధరింపజేస్తాడు. ఆ సందర్భంగా ఖచ్చితంగా పక్కన ఆడపడుచు, అత్తగారు అందరూ ఉంటారు. ఉండరా? సేఫ్ గార్డింగ్ చూసుకోవాలి కదా. ఎందుకంటే ఆ సందర్భం అనేటువంటిది చాలా గొప్పది. నల్ల పూసలు ఎప్పుడైతే ధరింపజేస్తున్నాడో ఈయన ఆయుర్దాయం మొత్తం అంతా ఆమె చేతిలో పెట్టేసి, అప్పుడు భార్య గొప్పదా భర్త గొప్పవాడా? ఖచ్చితంగా తీసుకుంటే భార్యనే గొప్పది, తర్వాత భర్త. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. మీరు చెప్పే విధానంకి ఏమంటారు, చాలా తెలియని విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఏమో ఒక 20,000 తర్వాత నా కొడుకు పెళ్లి చేస్తాను. అది 16 రోజులు కాకపోయినా అట్లీస్ట్ 5 రోజులైతే చేస్తా. అంటే ఇంత క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకో తెలిస్తే మాకైనా కూడా, ఇప్పుడు మా జనరేషన్ కైనా యంగర్ జనరేషన్ కైనా చెయ్యాలి అనేది, ఇది చెయ్యాలి. చాలా వరకు మేము క్వశ్చన్స్ అడగడం కూడా, నేనైనా మా అమ్మని అడిగినా తనకి సగం తెలియకుండా ఉండొచ్చు, అదే అమ్మమ్మకి తెలుస్తాయి చాలా. సో ఎందుకు ఇది చెయ్యాలి అనే కంటే ఎందుకు చెయ్యాలి అనేది ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం. సో అసలు పెళ్లి స్పిరిచువల్లీ మీ దృష్టిలో ఏంటి? ఆధ్యాత్మిక జీవనానికి భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి ఆశ్రమం. అది గృహస్థాశ్రమ ధర్మం అని దాని పేరు. గృహస్థ అంటే ఒక వివాహం చేసుకున్నటువంటి దంపతులు జీవించే విధానాన్ని గృహస్థాశ్రమ ధర్మము అన్నారు. ఈ సందర్భంగా వివాహం ఎందుకు అంటే, వివాహము అనేటువంటి వ్యవస్థ లేకపోతే విచ్చలవిడితనం పెరిగిపోతుంది. దానివల్ల ఈ సమాజం అంతా కూడా భ్రష్టు పట్టే అవకాశం ఉంది. కాబట్టి మన పెద్దలు ఏం చేశారు, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వివాహ వ్యవస్థలో కూడా ఖచ్చితంగా పెద్దలు నిర్ణయించినటువంటి సందర్భాలే చాలా గొప్పగా నిలబడి ఉన్నాయి. ప్రేమ వివాహాలు నిలబడడం లేదా స్వామి అని మీరు అనొచ్చు, నిలబడతాయి. కానీ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఖచ్చితంగా హై ఉంటేనే, లేదంటే విడాకుల దాకా వెళుతున్నాయి. చాలా సందర్భాలలో కేసులు అవుతున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి, ఒకరికొకరికి ఏమంటారు విభేదాలు వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఖచ్చితంగా ఈ వ్యవస్థలో వివాహం ఎందుకు చేసుకోవాలి అనేటువంటిది చెప్పాల్సిన అవసరమైనటువంటి పరిస్థితి ఉన్నది. మన ధర్మంలో ఖచ్చితంగా చెప్పాలి అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇది నాంది. ఇప్పుడు అలా చెప్తున్నారా? చాలా తక్కువ. అయ్యా నువ్వు ఇందుకోసం వివాహం చేసుకుంటున్నావు. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, ధర్మ ప్రజా సంపద్యర్థం స్త్రియముద్వహే అనేటువంటి మాటను తీసుకుంటే మంచి సంతానాన్ని పొందేందుకొరకు. ఇప్పుడు సంతానాలు 2 రకాలు,
మంచి చెడు ఎట్లా వస్తారండి అంటే వాడు పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఎవరికి కౌన్సిలింగ్ ఇస్తున్నారండి? పేరెంట్స్‌కి ఎందుకు ఇస్తున్నారండి? అంటే నువ్వు సరిగ్గా పెంపకం. పెంచలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరిని మాట్లాడుతున్నారు? ఇక్కడ ధర్మప్రజా సంపద్యర్థం స్త్రియముద్వహే అనేటువంటి సంకల్పం చేత పిల్లల్ని పొందేటువంటి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఖచ్చితంగా ఈ వివాహం అనేటువంటిది నేను మంచి సంతానాన్ని పొందేందుకొరకు మాత్రమే అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి హ్మ్. కదా! కాబట్టి మంచి సంతానం ఎలా వస్తుందంటే మంచి మనసు ఉంటే. హ్మ్. మంచి మనసు ఉంటే పుట్టే పిల్లల మనస్సులు కూడా చాలా స్వాభావికంగా స్వతసిద్ధంగా వాళ్ళు గౌరవింపబడే స్థాయిలోకి వెళతారు. సనాతన ధర్మంలో ఈ వివాహ సంప్రదాయం అనేటువంటిది చాలా గొప్పది. ఎందుకంటే మొత్తం బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. ఈ హ్మ్. తర్వాత తురీయ, తర్వాత అవధూత ఇలాంటి స్థితులు ఉన్నాయి. ఓకే. దాంట్లో అన్నిటికన్నా ప్రధానమైంది గృహస్థాశ్రమమే. ఒక బ్రహ్మచారి గృహస్థుని ఆశ్రయిస్తున్నాడు. హుహు. అంటే చదువుకునే పిల్లవాడు పూర్వకాలంలో పూటలు చదువుకుంటూ గ్రామాలు తిరుక్కుంటూ ఆ బ్రహ్మచారి అనేటువంటి వాడు గృహస్థు దగ్గర భోజనం చేసేవాడు. హుహు. అవునా? హ్మ్. ఒకవేళ గృహస్థే లేడు, వంట ఎవరు చేసి పెట్టాలి? ఇంటిని ఎవరు సంరక్షించాలి? కదా! కదా! కాబట్టి ఒక సన్యాసి ఉన్నాడు. ఆయన దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఆయన భిక్షాటనకొచ్చాడు. ఎక్కడికి రావాలి? హ్మ్. ఆయన గూడా ఒక గృహస్థు గృహానికి దగ్గరికే వచ్చి రావాలి. భిక్ష జేయాలి. కాబట్టి ఈ గృహస్థాశ్రమ ధర్మం లేకపోతే అంటే ఒక భార్యాభర్త ఇల్లు వ్యవహారం లేకపోతే సమాజంలో చాలా చాలా కోల్పోయే వాళ్ళము. హ్మ్. అందుకని సనాతన ధర్మంలో ఆధ్యాత్మికంగా వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయడమైంది. ఆ వివాహ వ్యవస్థ ఇప్పటిది కాదమ్మా. కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే ఉంది. కొన్ని మార్పులు జరిగినాయి. అవును. హ్మ్. పూర్వకాలంలో మంగళసూత్రం లేదు. కేవలం నల్ల పూసలుండేవి. ఓహ్! ఈ మంగళసూత్రం వ్యవస్థ ఎందుకొచ్చింది అంటే వీళ్ళిద్దరూ గూడా మంగళప్రదంగా జీవించాలి అని దాంట్లో మంత్రపూర్వకంగా హ్మ్. భర్త యొక్క ఆయుర్దాయాన్ని ఆ మంత్రంలో చేర్చినారు. త్వం జీవ శరదాం శతం హ్మ్. కదా! మాంగళ్యం తంతునానేన మమ జీవన జీవన హేతున హేతునా. అంటున్నారు. హ్మ్. భర్తృజీవన హేతున మమ ఇది జీవన కూడా ఉంది. ఓహ్! అంటే భర్త 100 సంవత్సరాల కాలము సంతోషంగా జీవించేందుకొరకు ఈ మంగళసూత్రాన్ని నేను ధరింపజేసుకుంటున్నాను. హుహు. ఈయనేమంటున్నాడు? తవ జీవన హేతున నువ్వు 100 సంవత్సరాలు చక్కగా నాతో కలిసి జీవించేందుకొరకు నేనొక్క మంగళసూత్రాన్ని ధారణ చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న కథ. హ్మ్. ఎందుకంటే ఈ కథ చెప్తే చిన్న పిల్లలకి చాలా తొందరగా అర్థమైతది కాబట్టి చెప్పడం. హ్మ్. శివుడు సృష్టి ఆరంభ కాలంలో దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసిర్రు. హ్మ్. అందులోంచి ఫస్ట్ వచ్చిందేమి? కాలకూట విషము. ఈ కాలకూట విషం రావడంతోటి లోకాలన్నీ గూడా అల్లకల్లోలమైపోయినాయి. అది మొత్తం లోకాలని నాశనం చేస్తుంది. ఆ సందర్భంగా దేవతలందరూ పరమేశ్వరుని ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు వచ్చి ఆ యొక్క విషాన్ని కాలకూట విషం అంటారు దాన్ని. హ్మ్. దాన్ని ఆయన తాగి కంఠంలో పెట్టుకున్నాడు. హ్మ్. అప్పటికే ఆయన మొత్తం నీలం రంగు మారిపోయింది ఆయన కంఠం. అందుకే ఆయన నీలకంఠుడైంది. హుహు. ఆ సందర్భంగా అమ్మవారికి కొంచెం కంగారొచ్చింది. కంగారొచ్చి ఆమె మంగళసూత్రం మీద చేయబెట్టి, ఆయన మెడ మీద చేయబెట్టి, "నీకేం గాదయ్యా! నా మంగళసూత్రం ఉంది. నీ ఆయుర్దాయానికి ఏం లోటు లేదు" అని ఆమె అభయం ఇచ్చింది. అందుకే ఆమె సర్వమంగళాదేవి. లోకం మొత్తానికి తాను మంగళకరమైనటువంటి తల్లి. ఆ మంగళకరమైనటువంటి తల్లిని ఇందులో ఆవాహన చేసినప్పుడు ఆమె మాంగళ్య గౌరి అయింది. ఆ మంగళసూత్రాన్ని ఎవరైతే ధరిస్తున్నారో భర్త ఆయుర్దాయాన్ని తాను నిర్ణయిస్తుంది. దీంట్లో పంచమాంగళ్యాలని ఉన్నాయి. హ్మ్. ఒకటేమో ఇక్కడ నుదుటన బొట్టు. ఇది హ్మ్. శాక్తా తిలకము అంటారు. ఒక స్త్రీ ఇక్కడ బొట్టు పెట్టుకుంటే అది ఎంత పెద్దగా పెట్టుకుంటే హ్మ్. అంత భర్త ఆయుర్దాయం పెరుగుతూ ఉంటది. భర్త ఆయుర్దాయం పెరగడం చేసేటువంటి ప్రక్రియ అది. ఓకే. అది శాక్తేయులు ఎవరైతే స్త్రీ సంబంధమైనటువంటి ఆరాధన చేస్తూ ఉంటారో అంటే అమ్మవారు, శక్తి సంబంధమైన ఆరాధన చేస్తారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ కుంకుమ పెట్టుకుంటారు. నేను గూడా పెట్టుకున్నా. మీరెందుకు పెట్టుకున్నారు? నాది శాక్తేయ సంప్రదాయం. ఓహ్! అంటే షోడశి ఉపాసన ఉన్నది. ఆహా! కాబట్టి తప్పకుండా ఇక్కడ శ్రీచక్రార్చన చేసినప్పుడు అందులో మంత్రపూర్వకంగా బొట్టు పెట్టుకోవాల్సొస్తుంది. అది పెట్టుకుంటాం. ఓకే. తర్వాత ఇక్కడ నుదుటున హ్మ్. బొట్టు పెట్టుకోవడం. ఇది 2. ఇక్కడ మంగళసూత్రం ధరించడం, కమ్మలు కమ్మలు. పెట్టుకోవడం, ముక్కు పుల్ల పెట్టుకోవడం, హ్మ్. తర్వాత గాజులు ధరించడం, మెట్టెలు ధరించడం,
గజ్జెలు ధరించడం. గజ్జెలు. ఇవి లేకుండా భర్తకి కనిపించవద్దు అని శాస్త్రం. హుహు. అలా ఉన్నటువంటి స్త్రీని చూస్తే ఆయన వెంటనే పరిహారం చేసుకోవాలి. హ్మ్. కానీ ఇప్పుడు అవి తీసేసే తిరుగుతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లా తిరుగుతున్నారు? చాలా హ్మ్. విచిత్రంగా తిరుగుతున్నారు. అది చాలా దోషభూయిష్టము. దాన్ని మనం తప్పకుండా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పంచమాంగళ్యాలు లేకుండా స్త్రీ ఉండొద్దు. హ్మ్. ఇప్పుడు నార్త్ సంప్రదాయానికి వెళ్ళిపోతే వాళ్ళు బొట్టు పెట్టుకోరు. కానీ ఇక్కడ మాత్రం తప్పకుండా అవును. తిలకం సింధూర్ ధరిస్తారు. పెట్టుకుంటారు. సింధూరం అవును. అంటారు హ్మ్. దాన్ని. ఎందుకు అంటే ఖచ్చితంగా భర్త బాగుండాలి. హ్మ్. అవునా? అంటే ఏదో ఒక సంప్రదాయాన్ని అవును. ప్రతి ఒక్క ప్రాంతంలో పాటిస్తూ ఉన్నారు. హ్మ్. కానీ దాని పూర్తి వివరణ పంచమాంగళ్యాలు ధరించడం అనేటువంటిది ఆనవాయితీ. అది ఎందుకు పెట్టిండ్రు అంటే మళ్ళీ దానికి సైన్స్ రీజన్ ఉంది. మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి? సిల్వర్ బాడీలో హీట్ కాదు. తగ్గిస్తది కాదు. అని అంటారు కాదు. కదా? అక్కడ ఒక నరం ఉంటది. అది ఆ! గర్భాన్ని సంరక్షిస్తూ ఉంటది. ఆ! రైట్. ఆ! స్త్రీకి గర్భము హ్మ్. కంపల్సరీ గదా! కాబట్టి ఆ గర్భాన్ని ప్రొటెక్ట్ జేయాలంటే అది ఛిద్రం గావద్దు. హుహు. అందుకని దాన్ని ప్రొటెక్ట్ జేయడానికి మెట్టెలు పెట్టిండ్రు. ఓహో! అంత గొప్ప విషయం. అంటే ప్రతీదీ సైన్స్ అమ్మ. హ్మ్. మనం మన సంప్రదాయంలోకి వెళ్ళిపోతే జీలకర్ర బెల్లము అనేటువంటి సంప్రదాయం ఉంది. ఈ జీలకర్ర బెల్లం అనేటువంటిది ఎందుకు పెట్టుకోవాలి? ఆ 2 విడదీయలేనివి. ఆ! జీలకర్ర, బెల్లం విడివిడిగా అసలు అవును. సంబంధం లేనివి. అవును. అలాగే హ్మ్. అమ్మాయి, అబ్బాయి గూడా. హ్మ్. ఆమె ఎక్కడో పుడుతుంది. ఈయన ఎక్కడో పుడుతున్నాడు. కానీ ఒక ముహూర్త సమయానికి వాళ్ళిద్దరూ కలుస్తున్నారు. హ్మ్. అలా కలిసే సందర్భంలో చేతిలో, అరచేతిలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పెడుతున్నారు. హ్మ్. అది దోషం. ఇక్కడ అరచేతిలో జీలకర్ర బెల్లం పెట్టి ముహూర్త సమయానికి అమ్మాయి చేతిలోంచి అబ్బాయి నెత్తి మీదకి, అబ్బాయి నెత్తిలోంచి అమ్మాయి మీదకి ఇట్లా పెట్టడం వల్ల వాళ్ళిద్దరూ ఒకరు కలిసిపోతున్నారు. దీనికి డిఫరెన్స్ ఏంటి అయ్యగారు? ఇది వేళ్ళు ఇక్కడ లేదా నాడి. ఓకే. ఆహా! ఇక్కడ ఆ నాడి ఉంది. అచ్చచ్చ! ఈ ఓకే. నాడి మండలం ఏదైతే ఉందో దీన్ని మనకు ఇక్కడి నుంచి ఇలా పెట్టడం వల్ల ఆమె మనసులో ఏమనుకుంటుంది అనే విషయం అర్థమయ్యేందు కొరకు సీతారాములు. ఆ! సీతారాములు ఎట్లయితే అర్థం చేసుకుంటారో అలా వీళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి మనసులో ఏమనుకుంటున్నారో వీళ్ళకి అర్థం గావాలి అంటే ఆ జీలకర్ర, బెల్లం ఏ విధంగానైతే కలిసిపోయిందో అలా వీళ్ళు జీవితకాల పర్యంతం ఉండాలి అని జీలకర్ర, బెల్లం పెట్టడం అనేటువంటిది మనకు ఆనవాయితీగా వచ్చింది. అక్కడ మంత్రం గూడా ఉంది. ధ్రువంతే రాజావరుణం. ఈ మంత్రం చేత వాళ్ళిద్దరూ అన్యోన్యంగా జీవించాలి. వాళ్ళ దాంపత్యం సుఖంగా ఉండాలి అనేటువంటి ఆశీర్వచనం చేస్తూ వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. దానికి మధ్యలో ఒక తెర వస్త్రం ఉంటుంది. అడ్డుతెర. అడ్డుతెర ఉంటుంది. హ్మ్. ఎందుకుంటుంది అంటే ఒక ముహూర్త నిర్ణయం చేస్తున్నారు గదా! హ్మ్. ఆ ముహూర్త సమయానికి వీళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవాలి. అలా చూసుకుంటున్నారా? ఫోటోగ్రాఫర్ పిలుస్తాడు. అటు చూడు అంటాడు. అది ఆ ముహూర్త సమయానికి చేయగూడదు. అది చాలా దోషము. ఫోటోగ్రాఫర్స్ గూడా చెప్తున్నాను ఈ కాలంలో, ముహూర్తం అయిన తర్వాత మీరు ఎన్ని షాట్‌లన్నా తీసుకోండి. కానీ ముహూర్త సమయానికి వాళ్ళను డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే ఆ ముహూర్తం ఉన్నదే ఒక్క నిమిషం. యాహ్! ఆ ఒక్క నిమిషం కాలంలో ఏం చెప్తున్నారు? పరస్పరం అవలోకనం. అవలోకనం అంటే హ్మ్. చూడటం. ఏవ అత్ర వివాహః. వివాహం అంటే ఏంటయ్యా అంటే ఖచ్చితంగా ఒకరినొకరు చూసుకోవడమే అని చెప్తున్నారు. అవును. అలా ఇప్పుడు పెళ్లి చూపులని, ఎంగేజ్‌మెంట్‌లని ఇంకా రకరకాలని షాపింగ్‌లని ఆ ముహూర్త ఓకే. సమయం గనక ఆ! ఒకవేళ చెడ్డ దృష్టి కలిగిందనుకోండి, ఆహా! ఆ ముహూర్తాలు నిలవడం లేదు. ఆ సంబంధాలు చెడిపోతున్నాయి. కాబట్టి పెద్దలేం జేషినారు, "అయ్యా! మీరు పెళ్ళికి ముందు ఒక మాట అనుకున్న తర్వాత అప్పుడు ఒకరినొకరు చూసుకున్నా దోషం లేదు. హ్మ్. కానీ ముహూర్తం అనేటువంటిది నిర్ణయించబడ్డ తర్వాత వాస్తవంగా ఈ ఫోటో షూట్‌లు గాని, హ్మ్. ఇవేవి గూడా చెల్లవు. ధర్మ విరుద్ధము. పెళ్లిలో తెర అందుకు బెడుతున్నారు. ఓకే. అవునా? అవును. కాబట్టి ఎప్పుడు గూడా ముహూర్త నిర్ణయాన్ని పెద్దలు మనం చేసినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా గౌరవించాలి. ఇంకా విషయం చెప్పాలి అంటే ఇక్కడ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోమని చెప్తున్నారు. హ్మ్. అక్కడ ఓ మంత్రం ఉంది. అఘోర చక్షురపతిఘ్నేది శివా పశుభ్యః సుమనాః సువర్చాః వీరసూర్దేవకామాస్యోనాశున్నో భవద్విపదేశం చతుష్పదే. అంటే అర్థం ఏంటి? చెడ్డ దృష్టితో నన్ను చూడకు. హుహు. వీరవంతమైనటువంటి సంతానాన్నిచ్చే దృష్టితో చూడు. వీర్యవంతమైనటువంటి సంతానాన్నిచ్చే దృష్టితో మాత్రమే చూడు అని చెప్తున్నాడు ఆ మంత్రంలో. అంటే ఖచ్చితంగా ఇది సంతానాన్ని పొందేందు కొరకు చేసేటువంటి ప్రక్రియలో మొదటి అడుగు. ఏది? చూపు. కళ్ళలో కళ్ళు పెట్టి. అవునా? సో, ఇన్ని రిచువల్స్‌లో ఒకప్పుడంటే అంటే జనరల్‌గా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఒకళ్ళనొకళ్ళు చూసుకోకూడదు. వాస్ ఆల్‌వేస్ ద రూల్. కానీ ఇప్పుడు పెళ్లి చూపులు, షాపింగు, సంగీత్‌లు ఇవన్నీ అవుతున్నాయి.
ఒక అంటే పెళ్లి మండపం మీద దీని తర్వాత అయినా చూసుకోకూడదు అనేది ఏమన్నా ఉందా? ఎందుకంటే చాలా కన్‌ఫ్యూజింగ్ ఉంటది. కొంతమంది చూసుకోవచ్చంటారు. కొంతమంది చూసుకోకూడదంటారు. కలవద్దంటారు. సో, ఓవరాల్‌గా ఒక కన్‌ఫ్యూజన్ ఉంది. అసలు ఏదైనా ఉందా? దీని తర్వాత మేము చూసిన వాటిలో బాసికం తర్వాత చూసుకోవద్దు అంటారు. అసలు ఒరిజినల్‌గా ఏంటండిది? వాస్తవంగా పెళ్లి 2 రోజులు జరిగినప్పుడు హ్మ్. ముందు రోజు ఎదురు సన్నాహం అవుతుంది. ఓకే. అవునా? హ్మ్. ఎదురు సన్నాహంలోనే చూసుకుంటారు. అవును. ఎదురుకోళ్ళు. ఎదురుకోళ్ళు హ్మ్. అంటారు గదా! హ్మ్. ఎదురు సన్నాహం, ఎదురుకోళ్ళు, హ్మ్. తోట విడుపు రకరకాల పేర్లున్నాయి దానికి. హ్మ్. ఆ సందర్భంలో చూసుకున్న తర్వాత ఒక రాత్రి గడుస్తది. హ్మ్. గడిచిన తర్వాత ఏ రోజైతే పెళ్లి జరుగుతుందో ఆ రోజు అమ్మాయి చేత గౌరీ పూజ అని చేయిస్తారు. అవును. అక్కడ కంకణ ధారణ అవుతది. హ్మ్. ఈ కంకణ ధారణ అయిన దగ్గర నుంచి జీలకర్ర, బెల్లం బెట్టే వరకు కనీసం హ్మ్. చూసుకోకుండా ఉంటే ఆ ముహూర్తానికి విలువిచ్చినట్టు. ఓకే. ఇప్పుడు ముహూర్త కాలం అనేటువంటిది 1 నిమిషమే అయినప్పటికీ, అవును. ఆ లగ్నము 2 గంటల కాలం ఉంటది. ఓహ్! రోజుకి 24 గంటలలో 12 లగ్నాలుంటాయి. మేష ఓకే. లగ్నం మొదలుకొని మీన లగ్నం వరకు. హ్మ్. కాబట్టి ఏ ముహూర్తంలో బెట్టినా ఆ లగ్నం అనేటువంటిది కనీసం ఒక 2 2 గంటలు. గంటల కాలం. ఓకే. ఆ 2 గంటల కాలంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి. గౌరీ ఓకే. పూజ గావచ్చు, కాళ్ళు గడగడం గావచ్చు, ఇవన్నీ గూడా. ఓకే. ఆ! కాబట్టి ఆ 2 గంటల కాలం కనీసం కంకణం చూసుకోకపోతే కట్టిన కంకణ తర్వాత ధారణ నుంచి, జీలకర్ర బాసిక ధారణ వరకి. నుంచి, ఓకే. జీలకర్ర, బెల్లం జీలకర్ర వరకి. వరకు ఓకే. చూసుకోకపోవడం మంచిది. ఓకే. ఎందుకంటే అంతకు మించి మనం మాట్లాడలేము. కాంపెన్సేట్ యాహ్! చేసినట్టే. ఇప్పుడు ఆల్రెడీ మనం అనుకున్నాం. అవును. కాలక్రమేణా ఆ! మార్పులు. రైట్. ఆ విధంగా చేయొచ్చు. అసలు అంటే ప్రతి క్లయింట్ వచ్చినప్పుడు పెళ్లి గురించి మాట్లాడతాము. పేరెంట్స్‌తో కూడా మాట్లాడతాం గదా! ఫస్ట్ ఇదే చెప్తామనమాట. కొందరి పేరెంట్స్‌కి కన్సర్న్ ఉంటుంది. లేదమ్మా దిస్ ఈస్ వాట్ వి వాంట్ ఇలా పెళ్లి టైమ్‌లో డిస్టర్బ్ చేయకూడదు అని. బట్ టిల్ డేట్ అదొక యూఎస్‌పీ అనమాట మాకు. సో, ఎందుకంటే ఇది దీని అర్థం ఇదే అని ఫ్రాంక్‌గా మాకు తెలీదు. నాకైతే తెలీదు. కానీ ఆహ్, ఈ ముహూర్తాలు ఇవన్నీ పెట్టింది ఒక రీజన్‌కి. ఆ యెస్. రీజన్ నాకు తెలియకపోయినా గూడా ఒక రీజన్‌కైతే ఉంటుంది. సో, సిద్ధు అయినా, టీమ్ అయినా గూడా టిల్ డేట్ మేబీ అప్పుడు ఆ బెటర్ షాట్ రాకపోవచ్చు. కానీ అంటే ఆ టైంలో మేబీ వాళ్ళ మూమెంట్‌లో ఉన్నప్పుడు మేము అలాగే కంటిన్యూ చేస్తే మేబీ బెటర్ షాట్ రాకపోవచ్చు. కానీ ఆ ముహూర్తానికి, దీనికి గౌరవం ఇచ్చి అస్సలు బై మిస్టేక్ కూడా సూపర్. ఇప్పటి వరకైతే సూపర్. చేయలేదు. మంచిదమ్మా. చాలా అస్సలు చే సంతోషం. కానీ అది ఆ! గౌరవించాలి. అంతే. అంతే గదండీ! ఇవన్నీ ముహూర్తాలు ఉన్నాయి ఒక రీజన్‌కి. ఒక హ్మ్. రీజన్ లేకుండా ఖచ్చితంగా. అయితే ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి అయితే యెస్. యెస్. పాటించరు. సో, అది దేనికి అని తెలియకున్నా కూడా పెద్దలు గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళ గౌరవాన్ని గౌరవించడం మా రెస్పాన్సిబిలిటీ. అయితే ఆ పుష్కర కాలం అనేటువంటిది హ్మ్. ముహూర్త నిర్ణయం ఏ విధంగా చేస్తారు అంటే, అమ్మాయి నక్షత్రం, అబ్బాయి నక్షత్రం, హ్మ్. వాళ్ళ జాతకాలు చూసి, జాతకాలు చూసిన తర్వాత ఈ ఇద్దరు నక్షత్రాలకి అనుకూలమైనటువంటి డేటు, సమయము, ఆ సమయంలో పుష్కరాంశము. పుష్కరాంశం అంటే ఒక నిమిష కాలం. హ్మ్. ఆ నిమిష కాలాన్ని తీసుకొని ఈ ముహూర్తానికి వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటే జీవితకాల పర్యంతం కలిసి ఉంటారు అని పెద్దలు నిర్ణయం చేసిర్రు. హుహు. కాబట్టి ముహూర్తానికి గౌరవం ఇయ్యాలి. ఎవరైతే బ్రహ్మ ముహూర్తాన్ని నిర్ణయించినాడో ఆ ముహూర్తం కంటే కనీసం ఒక 2 గంటల ముందు అబ్బాయి, అమ్మాయి మంటపంలోకొచ్చి కూర్చుంటే ఈ వివాహ ప్రక్రియ చాలా చక్కగా జరుగుతది. 15 నిమిషాల్లో గానియండి, 20 నిమిషాలలో గానియండి అంటే వివాహం చేయడం అనేటువంటిది అర్ధరహితం. అవును. ఎందుకంటే అక్కడ మంత్రభాగాలు చాలా ఉంటాయి. హ్మ్. అవన్నీ పఠించాలి. అవన్నీ పఠించడం వల్ల వీళ్ళ ఏవైతే జీవిత కాలంలో జరిగేటువంటి దోషాలుంటాయో ఆ మంత్రములు వినడం చేత అవి తొలగిపోతాయి. అలాంటి టైంలో మీరు కూడా స్క్వీజ్ చేస్తారా మరి? ఆ! తప్పకుండా. చేయాల్సొస్తదా? తప్పకుండా. ఇప్పుడు నా ధర్మం ఏం జెప్పింది? బాబు వివాహం జేయడానికి ఈ మంత్రాలన్నీ నువ్వు చదవాలి. అవును. కాబట్టి ఈ మంత్రాలన్నీ చదివినప్పుడు వాళ్ళను సమయం ఆపి నిదానంగా చేయాలి. హ్మ్. మాకంత సమయం ఇస్తున్నారా? హ్మ్. కొంతమంది చాలా పద్ధతిగా మీరెట్లనన్నా జేయండి. ధర్మబద్ధంగా జేయండి అంటారు. అప్పుడు మాకు చాలా సంతోషమైతది. చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తాం. ఎందుకంటే నా ధర్మం అది. వృత్తి ధర్మం. నా ధర్మం. ఇప్పుడు నేను ధర్మాన్ని ఆచరించడం వల్లనే నాకు ఈశ్వరుడు దర్శనమిస్తడు అంటే నేను ఖచ్చితంగా దాన్ని పాటిస్తా. హ్మ్. మరి అప్పుడు మీరు గూడా ధర్మాన్ని పాటించాలి. హ్మ్. ధర్మాన్ని పాటిస్తే వివాహం చక్కగా జరుగుతుంది. వివాహం చక్కగా జరిగితే జీవితకాల పర్యంతం సంతోషంగా ఉంటారు. అవునా కదా? ఇంకా ఎన్నో ఉన్నాయి. అవును. వివాహ ముహూర్తానికి సంబంధించి మంగళసూత్రం అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం. హ్మ్. ఆ! తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరించాలి అంటే దాంట్లో ఒక రహస్యం గూడా ఉందమ్మా. 3 ముళ్ళు అర్థం ఆ! చెప్తారా? 3 ముళ్ళ అర్థం జెప్తాను. తర్వాత 3 రత్నములు అందులో ఉంటాయి. ఒకటేమో నల్ల పూస ఉంటుంది హ్మ్. మంగళసూత్రంలో. అది వెంటనే ఆ సమయంలో వేయరు మళ్ళీ.
కొన్ని రోజుల తర్వాత ఆ! వేస్తారు. అవును. 16 రోజులు 16 గడిచిన రోజుల తర్వాత ఆ తర్వాత. ముహూర్త సమయానికి అవును. పగడము, ముత్యము, తర్వాత నల్లపూస హ్మ్. మంగళసూత్రంలో వేసి అది వేస్తున్నారు. హ్మ్. అది ఎందుకెయ్యాలి అంటే, నీ భర్త యొక్క అందాన్ని ఇంకో అమ్మాయి చూసి ఈర్ష్యపడొద్దు. ఒకవేళ అలా పడితే హ్మ్. ఈ నల్ల పూస కాపాడుతది. ఓహ్! దిష్టి కాపాడుతుంది. దిష్టి కాపాడుతుంది. అందుకే కదా నల్లది. అంతే. తర్వాత నీ భర్త ఆయుర్దాయాన్ని కాపాడేందుకొరకు ఈ పగడం అనేటువంటిది కుజగ్రహ సంబంధమైంది కాబట్టి అది దాన్ని కాపాడుతుంది. ఓకే. ఇద్దరి మనసులు గలవాలి హ్మ్. అని అందులో ముత్యమును ధరింపజేస్తారు. ముత్యం అంటే చంద్రునికి చంద్రుడు. కారకుడు, మనస్సుకి కారకుడు. కాబట్టి వాళ్ళిద్దరూ ఖచ్చితంగా మనస్సుతో జీవించాలి. హ్మ్. సంతోషకరమైనటువంటి జీవనం ఉండాలి అంటే ఆ మనస్సుకు సంబంధించిన గ్రహం చంద్రుడు ఆ హ్మ్. ముత్యాన్ని అందులో ధరింపజేశారు. ఇది ఖచ్చితంగా మనం పాటిస్తే హ్మ్. నిజంగా గూడా జీవితం బావుంటుంది. ఇంకేమన్నా? సో, పెళ్లి ఎందుకు చేయాలి? అంటే అసలు అంటే పెళ్ళంటే ఏంటి అన్నది స్పిరిచ్యువల్‌గా కొంచెం సైంటిఫిక్‌గా మా జనరేషన్‌కి అర్థమయ్యేటట్టు క్లియర్‌గా చెప్పారు. బట్ ఇప్పుడు నేను నేను చూస్తున్నట్టు అట్‌లీస్ట్ ఒక 12 ఇయర్స్ నుంచి స్టార్టింగ్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవడం వాస్ ఎ ట్రెండ్. తర్వాత మెల్లిమెల్లిగా 26, 25కి అయింది. ఇప్పుడు ఇప్పుడేంటంటే 22, 23లోకే పెళ్లవుతున్నాయి. సో, అసలు అంటే కరెక్ట్ ఏజ్ ఏదండి? ఒరిజినల్ ఏజ్ అంటే మనకు పెద్దలేం జెప్పారంటే అసలు ఏ అమ్మాయి టైంలో పెళ్లి ఆ! చేసుకుంటే బెటర్? మనకు శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అంటే అష్టవర్షా భవేత్ కన్యా. హ్మ్. 8వ సంవత్సరము అమ్మాయికి రాగానే వివాహం చేయాలి అని చెప్పారు. ఆ సమయంలో అలా జరిగింది. కానీ ఇప్పుడు పాసిబులా? ఇప్పుడు చేస్తే పోలీసులు తీసుకుపోయి లోపటేస్తారు. కాబట్టి అది కుదరని పని. కనీసం 18-22, 25 లోపు వివాహం జరిగితే వీళ్ళకు ఒక 50 ఏళ్ళొచ్చేసరికి వీళ్ళ సంతానానికి వీళ్ళను పోషించే శక్తి వస్తది. హ్మ్. అప్పటికి 25 సంవత్సరాల కాలము గడుస్తుంది. అంటే ఈయనకి 50 ఏండ్లొచ్చినాయనుకోండి, కొడుక్కి 25 ఏండ్లొస్తాయి. హ్మ్. అప్పుడు వాడు సంపాదిస్తాడు. వాని కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. కాబట్టి ప్రశాంతంగా వీళ్ళ జీవనం కొనసాగుతుంది. వీళ్ళు తీర్థయాత్రలు ఇవన్నీ జేసుకోవచ్చు. కానీ వీళ్ళకి 40 ఏండ్లొచ్చినాక లేదా 30 ఏళ్ళొచ్చినాక పెళ్లి జేస్తే, అప్పటికి తల్లిదండ్రుల వయస్సెంతుంటది? షష్టి పూర్తిగా అవును. దగ్గరుంటరు. అప్పుడు వాళ్ళకేం చేతనైతది? సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం. అనుకుంటారు గానీ అది ధర్మం కాదు. పెళ్లి అయిన తర్వాత సెటిల్ గావద్దా? పెళ్ళైన తర్వాత సెటిల్ కావచ్చు. సంతోషంగా ఒకరికొకరు అర్థం చేసుకొని, ఈయనకేం నచ్చుతుంది అనేటువంటి విషయం ఆమె అర్థం చేసుకోవచ్చు. ఆమెకేం నచ్చుతుందని ఈయన అర్థం చేసుకోవచ్చు. అలా ఒకరినొకరు అండర్‌స్టాండింగ్ చేసుకుంటూ కలిసి ముందరికెళ్తే పెరిగినట్టు. బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు ఎక్కడా మనస్పర్ధలు రావు హ్మ్. కదా! కాబట్టి అలా కొంచెం వివాహం అనేటువంటిది ఏజ్ కొంచెం ముందరికి జరుపుకుంటే, వీళ్ళ జీవితంలో ఇంకా ఎక్కువ మాధుర్యాన్ని వీళ్ళు పొందుతారు. అంతేగాని 30 ఏళ్ళొచ్చినాక, 35 ఏళ్ళొచ్చినాక వివాహం చేసుకుంటే అది సరి అయిన సమయం అయితే కాదు. మేము అలాగే చేసుకున్నాం. మా ఆయన ఊరికే కంప్లెయింట్ చిన్నప్పుడు పెళ్లి చేసారు, చిన్నప్పుడే పెళ్లి చేసారని. ఓహ్! చిన్నప్పుడే అయింది. నాకు కూడా చిన్నప్పుడేం చిన్నప్పుడే కాదు. అయిందమ్మా. మా నాన్నగారు 24 కూడా ఏళ్ళకండి. నాకు 19 సంవత్సరాల వయస్సులో ఓహ్! వివాహమైంది. అందుకే నాకిప్పుడు 23 ఏళ్ల అబ్బాయి. నా కూతురు పెళ్లి కూడా చేస్తున్నా. కంగ్రాచ్యులేషన్స్ అండి. సంతోషం. సంతోషం. సో, అది యంగ్ జనరేషన్ పెళ్ళిళ్ళనుకున్నప్పుడు లైక్ ఇందాక మనం అనుకున్నట్టు 22, 23లోకి పెళ్ళిళ్ళయిపోతున్నాయి. విచ్ ఈస్ నైస్ అకార్డింగ్ టు మీ. ఎట్ ద సేమ్ టైమ్ నేను గుడికెళ్ళిన ప్రతిసారి నా ఏజ్ కంటే నాకంటే చిన్నవాళ్ళు చాలా ఎక్కువ కనబడుతున్నారు. ఈ యంగర్ జనరేషన్ అన్నమాట. జెన్‌జీ వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. దే టర్నింగ్ మోర్ అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ భక్తుంది అండ్ ఇది ఎక్కువ కనబడుతుంది. అసలు అంటే వాట్ ఈస్ యూర్ టేక్ అంటే అది హౌ డు యూ థింక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండి? ఆధ్యాత్మికం వైపు రావడం చాలా గొప్ప విషయమమ్మా. హ్మ్. అదేం తప్పు గాదు. ఆ! కరెక్టే. చాలా వి ఆర్ గొప్ప వెరీ విషయం. హ్యాపీ. ఆ! అవును. అయితే ఆధ్యాత్మికంతో పాటుగా వాళ్ళ బాధ్యతలను తెలుసుకుంటున్నారు. అది చాలా మనం వాళ్ళను అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎందుకు అంటే యథా రాజా తథా ప్రజ. కాబట్టి ఎప్పుడైతే రాజ్యంలో హ్మ్. ఉన్నతమైనటువంటి విలువలు, సమాజంలో గొప్ప స్థితి కలుగుతుందో అప్పుడు ఇలాంటి భావనలొస్తాయి అని మనకు పెద్దలు చెప్తున్నారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి కొంచెం కొంచెం అర్థమవుతుంది. భార్యతో కలిసి జీవితం గడపడం వల్లనే నేను ముక్తిని పొందగలను. ముక్తి అంటే టెంపుల్ ఒకటే గాదు. హ్మ్. టెంపుల్‌లోనే ముక్తి వస్తుందా? రాదు. రాదు. ఇంకెక్కడుంది? ఆధ్యాత్మికంలో తన భార్యను తను హ్మ్. కలిసి జీవనం కొనసాగిస్తే ఖచ్చితంగా ముక్తి వైపు ఆయన అడుగు వేయగలడు. అందుకే చెప్పారు ధర్మ, అర్థ,
కామ మోక్ష మోక్ష. కదా. మరి ధర్మం వైపుకు అడుగులు వేస్తున్నప్పుడు జీవితంలో అర్థం అనేటువంటిది డబ్బుతో ముడిపడుంది. ఇక్కడ అర్థం లేదంటే డబ్బు లేదు. డబ్బు లేకపోతే ఏమైతది మళ్ళీ? ఇద్దరి మధ్యలో విభేదాలొస్తాయి. ఆ విభేదాలు రాకుండా ఇద్దరు అనుకూలంగా అంటే తను సంపాదిస్తుంది, ఇతను సంపాదిస్తున్నాడు. ఇతను సంపాదించి, తను సంపాదించినప్పుడు ఇంకా వేరే ఏముంది నెక్స్ట్? కామమే. ఖచ్చితంగా ఆ పదాన్ని మనం వాడాలి. కామం అంటే కోరిక, గుర్తుపెట్టుకోండి. కోరిక అనేటువంటిది ఇద్దరికీ ఉన్నత స్థితిలో ఉంటే మంచి సంతానాన్ని వాళ్ళు పొందుతారు. ఆ సంతానం వల్ల వీళ్ళకి పేర్లొస్తాయి కదా. అంతే. కాబట్టి అందుకోసమనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తుంది ఇప్పటి సమాజం. అది చాలా చాలా మంచి విషయం. మనం దాన్ని ఖచ్చితంగా ఇంకా ముందరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తప్పకుండా. ఇదైతే వీఆర్ వెరీ హ్యాపీ టు సీ. అంటే ఒకప్పుడు మేము మా టైం అప్పుడు ఇట్ వాజ్ మోర్ ఇంటూ ఈ పార్టీలు, క్లబ్బింగ్‌లు ఎక్కువ ఇవన్నీ చాలా తగ్గిపోయాయి. చాలా తగ్గిపోయి ఇక్కడికి ఎక్కువ వచ్చేసారు. అండ్ ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ ఎంత స్పిరిచువల్ వైస్ వెళ్తున్నారో, జాతకాల్లో ఇంపాక్ట్ కూడా ఉందంటారా వాళ్ళ మీద? ఉంటది కదమ్మా. ఒక పుష్కర కాలం గడిచినప్పుడల్లా, పుష్కరం అంటే 12 సంవత్సరాలు. మీరు పుష్కర కాలం అయింది పూర్తి చేసి. 12 సంవత్సరాలు అన్నారు కదా. అవును. ఎప్పుడు పుష్కరం గడిచినా గ్రహాల యొక్క గమనం మారుతూ ఉంది. అలా 5 సార్లు మారేసరికి అంటే ఒక కాలచక్రం మారుతుంది. ఈ కాలచక్రం మారినప్పుడల్లా మళ్ళీ పాత పద్ధతులు, పాత ఆచారాలు బయటికొస్తాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే అది ధర్మం, అది సనాతనం. అది ఈరోజు మనం మొదలుపెట్టింది కాదు. ఇప్పుడు పూర్వకాలంలో ఇత్తడి పాత్రల్లో వండుకునేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. అవును. మళ్ళీ ఇప్పుడు ఏం ప్రచారం చేస్తున్నారు? ఈ ఇన్‌స్టాగ్రామే కావచ్చు, యూట్యూబే కావచ్చు, మళ్ళీ మీరు ఇత్తడి పాత్రల్లో వండుకోండి. ఎందుకొచ్చింది? అంటే ఒక 60 సంవత్సరాల కాలం గడిచింది. ఓకే. ఏది మంచిది అనేటువంటి విషయం మళ్ళీ ఆధ్యాత్మికం పుట్టుకొస్తది. ఎప్పుడైతే సనాతనం అనేటువంటిది మనం ముందరికి తీసుకెళ్తూ ఉంటామో అప్పుడు సైన్స్ ఎంత అభివృద్ధి అయితే ధర్మం అంత అభివృద్ధి అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని వివేకానందుల వారు కూడా చెప్పారు. అవును. సైన్స్ ఎంత అభివృద్ధి అయినా సనాతనం దానికంటే ఒక అడుగు ముందుంటది అని. ఎందుకంటే ఎప్పటినుంచో వేదకాలం నుంచి కూడా చాలా గొప్పగా వాళ్ళు ఆలోచన చేసి మట్టి పాత్రల్లో భోజనం చేయండి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారా? అవును. మళ్ళీ అదే. ఇత్తడి పాత్రల్లో భోజనం ఓకే. చేయండి. మళ్ళీ చెప్తున్నారు. అంటే ఈ సైకిల్ అనేది ఖచ్చితంగా 60 సంవత్సరాలకు ఒకసారి మార్పు చెందుతది. ఇప్పుడు పిల్లలు కూడా ఈ 60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భావజాలంతో ఉన్నారు. అందుకే మళ్ళీ తొందరగా పెళ్లి చేసుకోవాలి, తొందరగా సెటిల్ కావాలి, మంచి జీవితాన్ని పొందాలి. ఉన్నది లైఫ్ టైమ్ స్పాన్ తగ్గిపోతుంది కదా. అవును. అవును. ఇప్పుడు 100 సంవత్సరాలు బతుకుతాడనే గ్యారెంటీ లేదు. కాబట్టి ఈలోపే ఒక లైఫ్ జీవించాలి. ఇంకా ఏమంటున్నారంటే దుగ్నాజియో, రెండోసారి కూడా జీవించు ఒకటే ఒకటే జీవితంలో జీవితంలో. అంటున్నారు కదా. అలా జీవించాలి అంటే వీడు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. కరెక్ట్. అందుకని ఆ ఈ సైకిల్ అవి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు ఈ జాతకాల విషయంకొచ్చేవరకి నాకున్న కన్‌ఫ్యూజన్ ఈ మళ్ళీ అగైన్ యంగర్ జనరేషన్ ఎంతైతే స్పిరిచ్యువల్‌గా అవుతున్నారు ఇవన్నీ ఉన్నాయి. సో, అంటే ఒక పెళ్ళిని నడిపించడానికి జాతకాలు ఇంపార్టెంటా? వీళ్ళ మధ్యలో ప్రేమ ఇంపార్టెంట్? 2 వెరీ కాంప్లికేటెడ్ కానీ ఇది జాతకం అది. కూడా ప్రధానంగా తీసుకోవాల్సొస్తుందమ్మా. ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి వివాహం తొందర అవుతుందా? ఆలస్యం అవుతుందా? లేదు వీళ్ళిద్దరూ విడిపోతారా? ఇవన్నీ విషయాలు ఇద్దరి జాతకాల్ని పరిశీలించినప్పుడు ఖచ్చితంగా తెలుస్తాయి. మరి వీళ్ళ జీవితాన్ని నడిపించేదేది? వాళ్ళ యొక్క బంధం. వాళ్ళ బంధమే వీళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంది. అందులో ప్రధానంగా స్త్రీ దీర్ఘ సుమంగళి అయి, సౌభాగ్యవతి అయి ఉండడం వల్ల ఈయన జీవితకాల పర్యంతం సుఖంగా, సంతోషంగా ఉంటాడు అని పెద్దలు జాతకాన్ని పరిశీలన చేసి నిర్ణయం చేస్తారు. ఎక్కడ చూస్తారయ్యా ఈ విషయము అంటే జాతకంలో 7వ ఇల్లుని చూస్తారు. ఈయన పుట్టినటువంటి ప్రదేశము లగ్నం అయితే అక్కడి నుంచి 7వ ఇల్లు. దాంట్లో ఏదైనా పాపగ్రహం ఉందా? లేదా దీనికి కారకుడైనటువంటి 2 గ్రహాలు శుక్రుడు, తర్వాత కుజుడు. ఓకే. వీటి మీద ఏదైనా దుష్టగ్రహ ప్రభావం ఉందా? ఇవి వాళ్ళ యొక్క వివాహ జీవితాన్ని, సంతానాన్ని నిర్ణయిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ దోష పరిహారం ఉంది, ఏదైనా దోషం కనిపిస్తుంది అన్నప్పుడు పెద్దల్ని సంప్రదించడమే మంచిది. ఎందుకంటే జాతకంలో దోషం ఉంది, కుజ దోషం ఉంది, లేదా కళత్ర దోషం ఉంది, లేదా సంతాన దోషం ఉంది, లేదా వంశదోషం ఉంది. ఇలా అనేక రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. అవి ఉన్నాయి అన్నప్పుడు ఆ దోష పరిహారం చేసుకున్నాకనే వివాహం చేసుకుంటే
జీవితంలో సంతోషంగా ఉంటారు. సో, నడిపించేది జాతకాలు ఈశ్వరుడు నడిపించేదంతా ఈశ్వరుడు, కాలస్వరూపుడు. ఇద్దరి అంటే ఆ బంధాన్ని నడిపించేది ప్రేమ, ఉంచేది జాతకం అవును, అంటారా? అవును. వాస్తవం, వాస్తవం. ఓకే. ప్రేమ ఖచ్చితంగా నడిపిస్తది. హ్మ్. కానీ జాతకం దాన్ని చూస్తూ ఉంటది. అందుకే అది కాలం గదా! అవును. కాలాన్ని మనం అతీతులం గాలేం. కాలాతీతులం గావాలంటే ఈశ్వరుడికి మాత్రమే సాధ్యం. హ్మ్. కాబట్టి మనము ఆయన అడుగుజాడలలో నడుస్తూ వాళ్ళెట్లయితే జీవనం కొనసాగించిర్రో మనం వాళ్ళకి అనుకూలంగా వెళితే జీవితం సుఖమయంగా ఉంటది. పార్వతీ పరమేశ్వరులు ఎట్లయితే జీవితాన్ని కొనసాగించిర్రో హ్మ్. అట్లా, లేదా సీతారాములు, లక్ష్మీ నారాయణులు ఈ అవును. పద్ధతిలో హ్మ్. వెళితే జీవితం సంతోషంగా ఉంటది. దాంట్లో ఏం సందేహం లేదు. మీరు చేసిన అంటే మీరు మీ దృష్టిలో పెళ్లిలో ఏ పద్ధతి హోల్డ్స్ ద స్ట్రాంగెస్ట్, డీపెస్ట్ అని అంటారు మీరు? వివాహంలో హ్మ్. వ్యవస్థలో, వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థలో ప్రధానమైంది కన్యాదానమే. అవునా? ఎందుకు అంటే చాలా గొప్పది అది. హ్మ్. ఈ కన్యాదానం వల్లనే ఈయన యొక్క జీవితం తరించబడుతుంది. ఎవరిది? తండ్రిది. తండ్రిది. ఓకే. ఇటు పిల్లవాడిది. ఇద్దరిది. ఎందుకు? అంటే ఒక్క నా కన్య. లక్ష్మిని మీకిచ్చేస్తున్నట్టు. కరెక్టే గదమ్మా! హ్మ్. కాబట్టి ఖచ్చితంగా పిల్లవాడు ఏం ఆలోచన చేయాలంటే, ఈ లక్ష్మిని నేను వరిస్తున్నాను హ్మ్. కాబట్టి, నా జీవితం సౌభాగ్యకరంగా, సంతతికరంగా, సంతోషకరంగా హ్మ్. ఉంటుంది. అప్పుడు ఈయనేమంటున్నాడు? నా లక్ష్మిని నువ్వు స్వీకరిస్తున్నావు కాబట్టి, ఈమెను జాగ్రత్తగా నువ్వు చూసుకో. నా అతిచరామి, హ్మ్. వదిలి ఉండకు. ఇక్కడ వదిలి ఉండకంటున్నారు. కానీ ఇప్పుడు కాలంలో ఏమైపోయింది? భర్త అమెరికాలో ఉంటుండు. భార్య ఏంటిలా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు అని ఎలా చెప్తాం? అవును. హ్మ్. కదా! కాబట్టి భార్య, భర్త ఎక్కడున్నా కష్టమో, సుఖమో ఒక్క దగ్గరనే ఉండడం అనేటువంటిది హ్మ్. చాలా మంచి సంప్రదాయం. పెళ్ళిల్లో నా ఫేవరెట్ అయితే తలంబ్రాలు. ఓహ్! సూపర్. కానీ కానీ ఎందుకంటే అదే ఇట్స్ మోర్ ఆఫ్ హ్యాపీనెస్ కాకపోతే ఇప్పటివరకు నాకున్న డౌట్ ఏంటంటే తలంబ్రాలనేది దీనికొక రిచువల్ అనేది ఉందా? మీనింగ్ ఉండిందా? లేకపోతే ఓవర్ ద టైమ్ మనం ఇది చేసుకున్నామా? ఎందుకంటే కొన్ని పెళ్ళిల్లో ముందు చేస్తారు. కొన్ని పెళ్ళిల్లో అన్నీ అయిపోయాక లాస్ట్‌లో చేస్తారు. అసలు అంటే ఆహ్, ఇక్కడ ఆచారాలు కొన్ని ఉన్నాయి. హ్మ్. ఋగ్వేద సంప్రదాయంలో వచ్చేసి తలంబ్రాలు ముందు, మంగళసూత్రం తర్వాత. ఈ విషయం మీకు ఐడియా ఉందా? ఋగ్వేద ఆహ్, సంప్రదాయం ఆహా! అంటే ఆహ్, ఎక్కువ మంది తమిళ ప్రాంతంలో ఈ విధంగా ఆచారం ఉంది. తమిళ ప్రాంతంలో ఏం ముందు చేస్తారంటే తలంబ్రాలు ముందు తర్వాత తలంబ్రాలు, తర్వాత తాళి. మంగళసూత్ర ఓకే. ధారణ. ఓకే. ఆహా! మన ప్రాంతంలో ముందు మంగళసూత్ర ధారణ, తర్వాత తర్వాత తలంబ్రాలు. తాళి. ఆ! ఇది ఏ విధంగా ఉన్నప్పటికీ తలంబ్రాలు అనేటువంటిది చాలా గొప్ప కర్మ హ్మ్. వివాహ కార్యక్రమాల్లో. ఎందుకు అంటే వీళ్ళిద్దరిని చూడ్డానికి కొన్ని వేల మందొస్తారు. హ్మ్. ఆ వేల మంది యొక్క దృష్టి వీళ్ళ మీద పడతది. హ్మ్. పడ్డప్పుడు వీళ్ళు నీరసించిపోతారు. హ్మ్. నీరసించిపోకుండా ఉండేందుకొరకు వీళ్ళ పైనుంచి చెడ్డ దృష్టి వెళ్ళిపోయేందుకొరకు ఒక సైన్స్ రీజన్ గూడా ఉంది దానికి. పసుపు కలుపుతున్నారు. అవును. కలుపుతున్నారా? అవును. పసుపు ఏం చేస్తుంది? ఆకర్షణ శక్తినిస్తుంది. దాంట్లో కొంచెం నెయ్యి గాని, నూనె గాని పోస్తున్నారు. అవును. పోసి ఇక్కడ మూర్ధన్య స్థానంలో, ఇక్కడ అవును. బ్రహ్మస్థానంలో బియ్యం ఇద్దరు గూడా ఈ విధంగా ఇట్లా ఈ పోయొద్దామా? ఇలా ఇలా ఇట్లా పోస్తారు. పోస్తున్నారు. అవును. పోస్తున్నప్పుడు ఈ ధార ఇక్కడ పడంగానే వాళ్ళ మైండ్ అనేది కూల్ అవుతుంది. ఓకే. ప్రశాంతంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. హ్మ్. ఒకటి ఈ పైనుంచి కిందికి జారిపోయిన తర్వాత వీళ్ళ మీదున్న నెగెటివ్. నెగెటివ్ ఎనర్జీ ఓహ్! అంతా వెళ్ళిపోతుంది. ఆ బియ్యాన్ని చాకలి వాళ్ళు గాని, మంగలి వాళ్ళు గాని ఆహా! తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే. అంటే నెగెటివ్ ఎనర్జీ ఇంతమంది దృష్టి ఉంది కదమ్మా! అవును. అదంతా వెళ్ళిపోవాలంటే ఒక మనిషి ద్వారా కాదు. కాబట్టి ఈ బియ్యం గింజల రూపంలో అది తీసివేయడం జరుగుతుంది. ఇది సైన్స్. హ్మ్. కానీ దీనికి మంత్రాలు కూడా ఉన్నాయి. భగో యజ్ఞ శ్రియో ధర్మో ప్రజామే పశవో యశః 7 సార్లు పోసుకోవాలి. హ్మ్. ఎన్ని సార్లు ఏ పోస్తున్నారు? ఆ! 3 సార్లే పోస్తున్నారు. అవును. ఎందుకు? ఇక్కడ భర్త పోసింది ఒకటి కౌంట్, భార్య తర్వాత అమ్మాయి పోసింది ఒకటి పోసింది. కౌంట్. అవును. అయిందా? ఇద్దరు కలిపి ఒకటి పోసుకుంటున్నారు. ఆ! ఒకటేసారి అవును. పోసుకోండమ్మా కరెక్ట్. అంటున్నారు. కరెక్ట్. కరెక్ట్. అవును. ఆ! ఇద్దరు కలిసిపోయండి అంటారు. అవును. అది ఒకటి. మొత్తం కలిపి 7. ఓకే. ఈ 7 భగో యజ్ఞ శ్రియో ధర్మో ప్రజామే పశవో యశః హ్మ్. 7 వచ్చినాయా? హ్మ్. భగః అంటే కోరిక. హ్మ్. ఇక్కడ ఇక్కడ రకరకాల నానార్థాలున్నాయి సంస్కృతంలో. భగో ఒకరి మీద ఒకరికి వ్యామోహం కలిగేటందుకొరకు. హ్మ్. వ్యామోహమే లేకపోతే సంప్రదాయంలో ఎట్లా పెళ్లి చేసుకొని ఏం లాభం? అవును. ముందు ఏం కలగాలి? వ్యామోహం. వ్యామోహం. భగో అట్రాక్షన్. కలగాలి కదా! హ్మ్. యజ్ఞః రెండోది యజ్ఞముల యందు. యజ్ఞము అంటే
హోమము ఇలాంటివన్నీ చేసేందుకొరకు భగో యజ్ఞ శ్రియో శ్రియో అంటే ఆయుష్యము ఐశ్వర్యము కలిగేందుకొరకు కలగాలి కదా. మనం జీవితంలో సుఖంగా ఉండాలంటే ఐశ్వర్యం ప్రధానంగా ఉండవలసింది. భగో యజ్ఞ శ్రియో ధర్మో, ఇక్కడ 4వ దగ్గర ధర్మం చెప్పారు, అక్కడేమో ధర్మం మొదలు చెప్పారు, ఇక్కడ 4వ స్థానంలో ధర్మం చెప్పారు. ధర్మో భగో యజ్ఞ శ్రియో ధర్మో, ధర్మ కార్యాలన్నీ మీరు నిర్వర్తించేందుకొరకు అని. అంటే ఆ పిల్లవాడి చేత అమ్మాయి చేత కూడా ఈ మంత్రాలు అనిపిస్తూ పోయాలి. అంటే అంత టైం ఇయర్ అనుకోండి, పోసుకో 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 అంటుంటారు, అది ధర్మం కాదు. తర్వాత భగో యజ్ఞ శ్రియో ధర్మో ప్రజామి, ప్రజామి అంటే మంచి సంతానం. మళ్ళీ చూడండి, ప్రజామి పశవో మంచి పశు సంతతి. పశువు వెనకటి కాలంలో పశువులు అంటే ఆదాయం, పశువులు అంటే వాళ్ళ ఆస్తి. ఇట్లాంటివన్నీ ఎక్కువ వృద్ధిలోకి వస్తే వీళ్ళు బాగుంటారు అనే ఉద్దేశంతో పశవో మే కామః సమృద్ధ్యతాం భగో యజ్ఞ శ్రియో ధర్మో ప్రజామే పశవో యశః. యశః అంటే యశస్సు. ఈ 7 సార్లు వీళ్ళు వీళ్ళపై నుంచి మంత్రము చేత ఆ నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ దీన్ని పొందాలి. ఏమేం పొందాలి? ఇప్పుడు చెప్పిన 7 పొందాలి అని ఆ యొక్క మంత్రార్థం. దీని తర్వాత ఇద్దరికి కూడా బ్రహ్మముడి వేస్తారు. బ్రహ్మముడి అంటే అది ఇంకా చిక్కుముడి లాగానే, వాళ్ళు ఎప్పుడు కూడా కలిసే ఉండాలి, విడిగలేరు. అర్ధనారీశ్వర తత్వం ఏ విధంగానైతే ఉందో అలా ఉండండి అని దాని అర్థం. ఇంత బాగా చెప్తే ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదండి పెళ్ళిళ్ళు? అంటే దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు నో. అంటే ద యంగర్ జనరేషన్ అనే కదా, మేమైనా కూడా మాకు సగం తెలియకుండానే అయిపోయింది. పెళ్ళి ఎందుకయింది అంటే అందులో ఏం జరుగుతుంది అని తెలియదు, ఎందుకు చేస్తారని తెలియదు, అవుతుందని తెలుసు. ఇలా చేస్తే దిస్ ఇస్ వేర్ అంటే పెళ్లి అంటే ఓ డివైన్ ఎనర్జీ ఇదంతా తెలుసు, బట్ ఎందుకు అనే క్లారిటీ ఇప్పుడు వచ్చింది. సంతోషం సంతోషం తల్లి. ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఒక్క రోజుతో ఒక పూటతో ఇది అయిపోయేది కాదు. మొత్తం జీవితకాలం. కొంతమంది సంప్రదాయంలో హోమం కూడా ఉంది, కొంతమంది సంప్రదాయంలో సప్తపది ఉంది, కొంతమంది సంప్రదాయంలో కేవలం అరుంధతి ఉంది, కొంతమంది నాగవల్లి అని చేస్తారు. ఇవన్నీ కూడా ఆచారాలు. అసలు అరుంధతి నక్షత్రం ఎందుకు చూస్తారు? ధ్రువం అరుంధతీం సప్తర్షీన్ దృష్ట్వా. ఇక్కడ ఒక్క అరుంధతి అని చెప్పరు, ధ్రువం అరుంధతీం సప్తర్షీన్ దృష్ట్వా. సప్తఋషులు ఒక మండలంలో ఉన్నారు. ఆ సప్తఋషుల మండలంలో ఒక గరిటె బోర్లించినటువంటి ఆకారంలో నక్షత్రాలుంటాయి. అందులో 4వ నక్షత్రము వశిష్ఠుల వారు. ఆ నక్షత్రానికి కొంచెం కింద అరుంధతి నక్షత్రం అనేటువంటిది దర్శనమిస్తుంది. ఈ అరుంధతి మహాపతివ్రత. ఈమెను చూడడం చేత ఈ కన్య పతివ్రత ధర్మాలు, పతివ్రత లక్షణాలు పొందాలి. పతివ్రత అంటే పతిని వ్రతంగా ఆచరించున్నది, ఇంకా వేరే వ్రతాలు ఆమెకు లేవు. ఏం వ్రతమమ్మా? పతివ్రత. వాస్తవంగా అంటే పతిని అనుసరించున్నది, పతిని వ్రతంగా ఆచరించున్నది, ఆమె పతివ్రత అయింది. అంటే వ్రతం అంటే ఏముంది? చేయదగిన పని. అంటే భర్తకి ఏం కావాలి? పొద్దున్న లేవగానే కాఫీ కావాలి, పొద్దున్న లేవగానే టిఫిన్ కావాలి, ఇవేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంటే సంప్రదాయానికి వస్తే ఆయన స్నానం చేసిన దగ్గర నుంచి ఆయన ఆఫీస్కి వెళ్లే లోపు చేసే కర్మలు ఉంటాయి. నిత్యదేవతార్చన కావచ్చు, సంధ్యావందనం కావచ్చు, గోసేవ కావచ్చు, దానం కావచ్చు, ఇవన్నీ కూడా నియమాలు. ఈ నియమాలకి ఆమె పక్కన ఉండి, అయ్యా ఇగో ఈ సమయానికి మీరు దానం చేయాలి, ఈ సమయానికి అర్ఘ్యం విడవాలి, ఈ సమయానికి హోమం చేయాలి, ఈ సమయానికి దేవతార్చన చేయాలి అని ఆయనను అనుసరిస్తూ ఆయనకు అవసరమైనటువంటి ద్రవ్యాలు ఇస్తూ ఉండాలి. ఇప్పటి కాలంలో అవి లేవు, పక్కన పెట్టేయండి. అసలు ఆచారం అనేటువంటిది లేదు, వ్యవహారం పక్కన పెట్టండి. ఆచారం అనేది లేకుండానే పోయింది పూర్తిగా. ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నారు. ఇంకా పతివ్రత ధర్మాలంటే వాళ్ళకి ఏం తెలుస్తాయి పాపం కదా. పతివ్రత అంటే ఇవన్నీ ధర్మాలు ఆచరిస్తూ భర్తను సేవిస్తూ ఉండేది. అంటే ఎంతసేపు ఒంటింటికి ఉందేలాగా ఉండాలనా అని మళ్ళీ మాటలు మాట్లాడతారు. అది చాలా తప్పు భావన. భర్తకు ఏం అవసరమో చూసుకోవడం కూడా ఆమె నాకు అవసరం లేదండి అంటే ఇంకా అప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఎంతసేపు నేను భర్త సేవన చేయాలంటే మరి భర్త కూడా స్త్రీకి అవసరమైన అవసరాలు తీరుస్తలేడా? బయటకు పోతాడు, సంపాదిస్తాడు, తెస్తాడు, గాజులు, నగలు, చీరలు, సొమ్ములు అన్ని తెస్తున్నాడు. ఇవి తేవడానికి సంపాదించాలి కదా. సంపాదించినప్పుడు ఆయనకు మానసికంగా శాంతినిచ్చే స్థానం భార్య ఒక్కతే. మానసికంగా, శారీరకంగా శాంతి స్థానం ఏది అంటే భార్యనే. ఒకవేళ భార్య ఈ విషయాన్ని మరిస్తే ఆయన బయట ఎత్తుకుంటాడు.
అప్పుడు మళ్ళీ సంబంధం గొప్పది కాదు కదా. కాబట్టి ఏది గొప్పది అంటే భార్య స్థానమే గొప్పది. భార్య స్థానాన్ని గౌరవిస్తూ ఆమె జీవితంలో ఉన్నత స్థితిని పొందాలి అంటే భర్తను అనుసరిస్తూ. హ్మ్. నేను ఉద్యోగం చేయొద్దన. ఉద్యోగ ధర్మం ఉద్యోగ ధర్మమే. ఎందుకంటే ఈ హ్మ్. కాలంలో ఇద్దరు సంపాదిస్తే కూడా సరిపోతలేదు. హ్మ్. ఉద్యోగ ధర్మంతో పాటు భర్తను అనుసరిస్తూ ఉండేటువంటి స్త్రీ ఈ కాలంలో చాలా గొప్పది. కానీ అరుంధతి మరి నక్షత్రం మనకు కనబడదు కదా ఆ టైంలో? ఉంటదమ్మా. నక్షత్రం ఎక్కడ పోతది? అహా! కాదు. ముహూర్త అంటే సమయము హ్మ్. అనేటువంటిది ఈ కాలంలో ఉదయానికి తెచ్చుకున్నారు. అవును. కానీ అది ఖచ్చితంగా రాత్రి కాలమే. అవును. ఒకప్పుడు పెళ్ళిళ్ళన్నీ రాత్రి రాత్రులు కాలంలో అయ్యేవి. జరిగేవి. అవును. రైట్. అవునా? ఆ! రాత్రి కాలం వివాహం అయిపోంగానే అరుంధతి దర్శనానికి వెళ్తారు. అరుంధతి చూయిస్తారు. అర్ఘ్యం విడిచిపిస్తారు. ఆ దర్శనం అయ్యేది. ఆ సమయం ఖచ్చితంగా ఎప్పుడు అంటే రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 3 వరకు మాత్రమే ఆ అవును. నక్షత్ర దర్శనం అవుతది. మరి ఇప్పుడెందుకు మరి పెళ్ళిళ్ళు ఇలా మారినాయి? సమయాభావము. ముందే మాట్లాడుకున్నాం. ఆ! టైం లేదు. ఓహ్! అయితే అరుంధతీ దర్శనం అర్థమైంది. అనేటువంటిది ఆ! చివరి ఘట్టం. ఓకే. అదయిపోయిందంటే వెంటనే నాగవల్లి అని లేదా హోమాలని అవును. హ్మ్. బ్రాహ్మణ కార్యక్రమాలకు వెళితే హోమాలు అని ఇత్యాది హ్మ్. కార్యక్రమాలుంటాయి. అయితే ఇందులో భాగంగా అరుంధతీ దర్శనం అనేటువంటిది అమ్మాయి చేత సంకల్పం చెప్పి, పతివ్రతా ధర్మాలు కలిగి ఉండు హ్మ్. అని చెప్పి ఆమె చేత చెప్పించి ఆ తర్వాత ఇట్లా చూయిస్తారు. ఓకే. అదొక వేడుక. కానీ దాంట్లో అర్థం ఉందమ్మా. ఖచ్చితంగా పతివ్రతా ధర్మాలు వచ్చినటువంటి స్త్రీ చేత ఎన్నో జాతులు ఉద్ధరింపబడ్డాయి. హ్మ్. అవునా? అనసూయ మాత తీసుకోవచ్చు, సుశీల తీసుకోవచ్చు, హ్మ్. అరుంధతి మాత తీసుకోవచ్చు, ఆహ్, ఇట్లా దమయంతి తీసుకోవచ్చు. దమయంతి చరిత్ర విన్నారా ఎప్పుడైనా? హుహు. దమయంతి అనేటువంటి ఆమె తన భర్తను పొందడానికి చాలా కష్టపడ్డది. హుహు. కానీ ఆమె తన భర్తను గుర్తించడం కోసం అంటే ఆయనకు శాపం వచ్చింది. చాలా ఉన్నాయి. నల దమయంతి చరిత్ర అంటారు. ఆ హుహు. దమయంతి చరిత్ర తెలుసుకుంటే అసలు స్త్రీకి ఎన్ని కష్టాలున్నాయి. ఈ కష్టాల్ని తప్పించుకోనైనా సరే, భరించైనా సరే భర్తను పొందడం ఓహ్! చాలా గొప్ప అది కథ. నల దమయంతుల చరిత్ర అంటారు. అది చదివితే ఈ యొక్క దోషాలుంటాయి గదా! ఏవైతే మాంగళ్య దోషాలు గావచ్చు, హ్మ్. సంతాన హ్మ్. దోషాలు గావచ్చు, కలి దోషాలు గావచ్చు, కలికి సంబంధించిన దోషాలు అవును. గూడా ఆ! ఉన్నాయి. ఇవన్నీ గూడా ఆ చరిత్ర చదివితేనే పోతాయి. అంత హ్మ్. గొప్పది. ఆ చరిత్ర ఇప్పుడు పిల్లలకి తెలవదు. హ్మ్. చాలా గొప్ప విషయమ్మా. చా పతివ్రతా ధర్మాలనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరాలున్నాయి. ఏవైతే పతివ్రతలు అని చెప్పుకుంటున్నామో అవును. వాళ్ళ అవును. గురించి కనీసం హ్మ్. చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. వీళ్ళు చాలా పద్ధతులు. ఆ! ఆచారాలు. చాలా ఆచారాలు. అండ్ ప్రతి ఒక్కటి గూడా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి. అవును. అంటే దాని అర్థం తెలిస్తే ఎవ్రీథింగ్ అంటే గొప్ప అన్ని స్థితి, అన్ని గొప్ప యాహ్! విషయం. అన్ని దాని గొప్పదనం తెలిస్తే ఏదైనా అంటే ఓహ్! ఇంతుందా దీంట్లో అని ఆ! అనిపిస్తది. సో, మీరు ఇన్ని పెళ్ళిళ్ళు చేశారు గదా! ఆహ్, ఇది కరెక్ట్ కాదు. కానీ చెయ్యాలి అనే ఆచారాలున్నాయా? ఉన్నాయమ్మా. ఇప్పుడు కొత్తగా ఎంటర్‌టైన్ జేస్తున్నారు. అసలు అవసరమే లేదది. కానీ ఓకే. చేస్తున్నారు. ఎందుకు ఏదండి? జేస్తున్నారు అంటే మన సంప్రదాయంలో ఎంగేజ్‌మెంట్ సెరమనీ అని జెప్పి ఒకటి జేసుకుంటూ ఆ! అది నిశ్చితార్థం అంటారు. ఆ హ్మ్. సందర్భంలో ఉంగరాలు తొడగడం. అవును. అది ఎక్కడిది? వెస్టర్న్ కల్చర్. మనది గాదు గదా! ఆ! వెడ్డింగ్ కల్చర్ అంటే వెడ్డింగ్‌లో మళ్ళీ ఉంగరాలు, అక్కడ దండలు మార్చుకోవడాలు, కేక్ కటింగ్‌లు హ్మ్. ఈ వ్యవస్థ చాలా తప్పు. ఓకే. ఏమైపోయింది కాల వ్యవస్థ అది చేయకపోతే పంతులు గారికేం రాదు. హ్మ్. అసలు పంతులు గారి దోషం ఎక్కడుందక్కడ? అది మంత్రంలో లేదు. అవును. మనకేం జెప్పారు? నిశ్చితార్థము అన్నారు. హ్మ్. నిశ్చితార్థం అంటే అమ్మాయి గురించి అబ్బాయికి, అబ్బాయి గురించి అమ్మాయికి, వాళ్ళ పెద్దలకి చెప్పడం. అవును. అసలక్కడ పిల్లల ప్రస్తావనే రాదు. అవును. హ్మ్. అవునా? హ్మ్. అబ్బాయి గుణగణాలు, అమ్మాయి గుణగణాలు పెద్దలు మాట్లాడుకొని ఒక ముహూర్త నిర్ణయం జేసుకొని హ్మ్. నిశ్చితార్థం అనేది జేస్తున్నారు. హ్మ్. ఇప్పుడట్లుందా? హ్మ్. ఎంగేజ్‌మెంట్ అంటే ఓ పెద్ద ఆర్భాటం. దానికే ఓ 10, 15 లక్షలు ఖర్చు. హ్మ్. చేస్తున్నారు గదా! అవును. ఎందుకు అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు గదండీ! హ్మ్. ఇవన్నీ కాలక్రమేణా రైట్. మార్పులు అవి వాస్తవంగా అవసరం లేదు. పెద్దలు పెళ్ళిలో పెళ్లిలో పెళ్లిలో ఈ తలంబ్రాలు కాగానే ఒకటి కొడతారు సీమని. ఏది? స్ప్రే కొడుతుంటారు. ఓహ్! ఆ స్ప్రే కొట్టి అది హ్మ్. ఆ పంతులు గారి మొహం మీదనే పడుతుంటది. ఆ అబ్బాయి ముఖం మీద, ఆ అబ్బాయి ముఖం మీద పడుతూ ఉంటది. వాళ్ళు ఓహ్! దాన్ని తుడుచుకుంటూ ఉంటారు. అసలు అవి అవసరమా? హుహు. ఇంకేంటివి తలంబ్రాలన్న సందర్భంలో చమ్కీలని, హుహు. పూసలని, అన్నీ కలుపుకొని బాల్స్ అని అవి వేయొద్దు. ఓహ్! చమ్కీలంటే ఇనుముతో జేసినవి. అంటే మళ్ళా శని ఆ! నెత్తిలో పోస్తున్నారు. రైట్. ఓకే. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారా? హ్మ్. ఆ! పనికిమాలిన కలర్‌లు కలిపినటువంటివి ఏంటివేంటివో అవన్నీ తీసుకొచ్చి నెత్తిలో పోస్తుంటారు. అసలు సంప్రదాయంలో ఏం జెప్పిండ్రు? బియ్యము, పసుపు,
నెయ్యి లేదా నూనె కలిపినటువంటి ద్రవ్యాన్ని శిరస్సు మీద మ్మ్. ధారణ చేయండి అని చెప్పింది. అవి తప్ప మిగిలినవన్నీ చేస్తారు. అది కూడా దోషమే, చాలా తప్పు, అలా చేయరాదు. పెళ్లి ఆచారం ఎంతో సైన్స్ కూడా అంతే ఉంది అంతే actually. అంతే, సైన్స్ చాలా ఉందమ్మా సైన్స్. ఇలా రిలేట్ చేసి ఇంకోటి చెప్తే పసుపు పక్కా బట్టలు కడతారు వింటాం. కదా, ఆ? పసుపు బట్టలే కట్టాలి. అవును. ఇప్పుడు పసుపు బట్టలు కడుతురా? అసలు పసుపు బట్టలు ఎందుకు కడతారు అంటే 16 రోజుల కాలం వీళ్ళు దీక్షలో ఉంటారు. మ్మ్. శరీరానికి ఎలాంటి అవస్థ రావద్దు, మ్మ్. బ్యాక్టీరియా ఏది శరీరంలో చేరొద్దు అని పసుపులో ముంచినటువంటి బట్టల్ని పిల్లల చేత ధరింపజేస్తారు. పసుపు ఏం Okay. చేస్తుంది? యాంటీబయాటిక్ లాగా Antibiotic, పనిచేస్తుంది. yeah. అందుకు పచ్చబట్టలు. మ్మ్. పచ్చబట్టలు అంటే పసుపు రంగు వేసినవి కావు, పసుపులో ముంచి తీసినవి. ఓకే, అది చాలా పద్ధతి, ఆచారం. రైట్. ఇప్పుడు ముహూర్తాలు చూస్తే ఒకప్పుడు సీజన్ అంటే మనకి ఒక 1 ఇయర్‌లో సీజన్ మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ఎవ్రీ 2, 3 మంత్స్‌కి ఒక సీజన్ వచ్చేది. ఒక స్ట్రెచ్ ముహూర్తాలు ఉండేవి. అలా మెల్లిగా తగ్గుతూ కోవిడ్‌లో పెరిగాయి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి దేర్ ఇస్ ఎవిడెంట్‌గా డ్రాప్ ఉంది ముహూర్తాల్లో. ఈ 2025 ఎస్పెషల్లీ శర్మ గారు చాలా తక్కువ ముహూర్తాలు మనకి. సో ఏంటి అంటే వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి ముహూర్తాలు ఉన్నాయా? లేకపోతే ఇలాగే ఉంటుందా అసలు? అలా ఉండదమ్మా. హ్మ్. ముహూర్త నిర్ణయానికి 2 గ్రహాలు కారణం. ఓకే. ఒకటి గురుగ్రహము, హ్మ్. ఒకటి శుక్రగ్రహం. హ్మ్. ఈ 2 గ్రహాలు ఎప్పుడైతే సూర్యునితో కలవడం వల్ల, అంటే సూర్యుడు గురువు కలిసి ఒకే రాశిలోకి వచ్చినప్పుడు హ్మ్. అది గురుమూఢమి లేదా శుక్రమూఢమి లేదా మౌఢ్యమి హుహు. అని పెద్దల మాట. ఓకే. అంటే ఆ సందర్భంలో వివాహం చెయ్యవద్దు అని. ఓకే. గురుమూఢమి, శుక్రమూఢమి అనేటువంటిది ప్రతిసారి ఉంది. హ్మ్. ప్రతిసారి ఉంది. కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే పుష్యమాసము, హ్మ్. భాద్రపద మాసము, తర్వాతొచ్చేసి జ్యేష్ఠ మాసము, హ్మ్. ఇలాంటి సందర్భాలలో ఆ ముహూర్తాలు కరెక్ట్‌గా ఉండేటువంటి ముహూర్తాలు ఇప్పుడు మాఘమాసం నుంచి 5 మాఘం, హ్మ్. ఫాల్గుణం, చైత్రం, హ్మ్. వైశాఖం, జ్యేష్ఠం. హ్మ్. ఇవి ముఖ్యమైన ముహూర్తాలు. హ్మ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఓకే. మాక్సిమం జూన్ వరకు. రైట్. ఆ! జూలైలో ఉండవు. జూలైలో అవును. ఆషాఢ మాసం వస్తుంది. హ్మ్. తర్వాత మళ్ళీ శ్రావణంలో వర్షాలు పడతాయని వివాహాలు చేయరు. చేయరు. తర్వాత ఆ! భాద్రపద మాసంలో పితృపక్షాలని, గణపతి నవరాత్రులని వస్తాయి, అప్పుడు అవును. చేయరు. మళ్ళీ ఆశ్వీజ మాసంలో చేస్తారు, కార్తీకంలో ఉంటాయి, మార్గశిరంలో ఉంటాయి. అవును. పుష్యంలో ఉండవు, హుహు. పుష్యమాసంలో ఉండవు. ఓకే. మళ్ళీ మార్గశిరంలో ఉంటాయి, పుష్యం, మాఘంలో ఉంటాయి, హ్మ్. ఫాల్గుణంలో ఉంటాయి. హ్మ్. అయితే ఎప్పుడైతే ఈ గురువు, శుక్రుడు రవితో కలుస్తున్నారు, రవితో కలవడం అంటే ఆ సరళ రేఖలోకి హ్మ్. రావడం వల్ల ఆ ముహూర్త సందర్భంలో ఒక 45 రోజులు వివాహాలు ఉండవు. ఓకే. గురుమూఢమి, శుక్రమూఢమి అని దానికి పేర్లు. హ్మ్. మళ్ళీ దీంతో పాటుగా కర్తరి అని వస్తుంది. హుహు. ఈ కర్తరిలో కూడా కొన్ని సందర్భాలలో వివాహాలు చేయరు. కాబట్టి మంచి ముహూర్తాలు అనేటువంటివి ప్రతిసారి ఒక 360 రోజుల కాలంలో ఓ 150 రోజులు మాత్రమే ఉత్తమమైన ముహూర్తాలున్నాయి. కానీ ఈ 3 ఇయర్స్ ఇంకా చాలా తగ్గాయి. ఈ తగ్గినియి. ఇయర్ మరీ ఇంకా ఎక్కువ తగ్గాయి. దానికి కారణం ఏమి అంటే శుక్రమూఢం, గురుమూఢం. శుక్రమూఢం, గురుమూఢం 2 ఓహ్! సార్లొచ్చింది. ఓకే. ఓకే. అందువల్ల ముహూర్త నిర్ణయం చేయడం పంచాంగకర్తలకి కష్టం. ఓకే. నెక్స్ట్ మరి వచ్చే 26, 27 ఉన్నాయి, అంతా ముహూర్తాలున్నాయి. ఎక్కువున్నాయి. ఉన్నాయి, మంచిగా ఓకే. ఉన్నాయి. ఓకే. ఓకే. ఇప్పుడు గురువు, శుక్రుడు ఈ 2 గ్రహాలు ఈ 2, 3 సంవత్సరాల కాలంలో పక్కపక్కనే ఉండడం వల్ల హ్మ్. ఈ రవి మారుతూ ఉంటాడు కదమ్మా. హ్మ్. రవి ఎప్పుడు కూడా నెలలో ఒక్కసారి రాశి మారతాడు. హుహు. కాబట్టి మారడం చేత ఆ సందర్భము ఎట్ ద సేమ్ టైం పక్కన ఈ భాద్రపదం రావడం, లేదా పుష్యమాసం రావడం, హ్మ్. ఆషాఢం రావడం అవును. ఈ సందర్భం వల్లనే అన్నన్ని రోజులు ముహూర్తాలు లేకుండా పోయినాయి. ఓకే. ఇక్కడ పంచాంగకర్తల్ని అనొద్దు, అవును. పురోహితుల్ని అనొద్దు. రైట్. వాళ్ళు ఏం చేస్తారు అంటే లోకమంతా బాగుండాలి, పిల్లాడు బాగుండాలి, హ్మ్. వాళ్ళు బాగుండాలనే ముహూర్తాలు పెట్టరు. పెడితే వీళ్ళకే రూ. 4 వస్తాయి కదా. అవును. ఆ! కానీ ధర్మం ఎప్పుడు కూడా పురోహితులు గాని, వేద పండితులు గాని, శాస్త్ర పండితులు గాని తప్పలే. హ్మ్. మరి ఇంటర్ రిలీజియన్, ఇంటర్ కాంటినెంటల్ వెడ్డింగ్స్ అవుతాయి. సో, అలా అడగండి. అర్థమైంది. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? నేనొక పెళ్లి చేయించిన ఆ! మాల్దీవ్స్‌లో. ఓకే. అబ్బాయిది అమెరికా, ఆ! అమ్మాయిది ఇండియా. హ్మ్. వాళ్ళిద్దరూ అమెరికాలో చదువుకోవడం, హ్మ్. అక్కడ ప్రేమించుకోవడం, హ్మ్. వ్యవహారం అంతా అయిపోయింది. హ్మ్. తల్లిదండ్రుల దాకొచ్చింది. హ్మ్. అప్పుడేం చేయాలి వాళ్ళు?
వీళ్ళిద్దరి గౌరవం బాగుండాలి, 2 కుటుంబాలు బాగుండాలి అని ఆ అబ్బాయిని ఒప్పించి హిందూ సంప్రదాయంలో సనాతన ధర్మ పద్ధతిలో ఆయన పెళ్లి చేసుకుంటట్టు మాట్లాడి పెళ్లి జరిగింది. పద్ధతిలో చేశారు. సనాతన పద్ధతిలో ధర్మం వేదోక్తంగా పురాణోక్తంగా వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. అయితే సంప్రదాయాలు మారుతున్నాయా అండి అంటే అది వాళ్ళ వ్యక్తిగతం. క్రిస్టియానిటీ ఉంది, ముస్లిం సంప్రదాయం ఉంది, కానీ ఈ 2 సనాతనానికి విరుద్ధమైనవి. ఎందుకంటే వాళ్ళు పునర్జన్మ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేయరు. మరి మన దాంట్లో ఖచ్చితంగా పునర్జన్మ ఉంది, మళ్ళీ జన్మ ఉంది, కాబట్టి ఇప్పుడు చేసేటువంటి పాపకర్మలు వచ్చే జన్మకి వర్తిస్తాయి అనేటువంటి భయము భక్తి 2 ఉండడం వల్ల ఈ వివాహ సంప్రదాయంలో ఆచారము వ్యవహారం అనేటువంటిది ఖచ్చితంగా పాటిస్తారు. సో ఇప్పుడు మరి ఇంటర్ కాంటినెంటల్ వెడ్డింగ్స్ అంటే ఇంటర్నేషనల్ వెడ్డింగ్స్ చేసినప్పుడు మీరు ఏమన్నా అంటే ఎలా చేస్తారు? ఏమన్నా రిచువల్స్ ఉంటాయా స్పెసిఫిక్ గా చేయడానికి? మన సంప్రదాయంలో మనం చేస్తున్నాం. అచ్చా, ఓకే. ఎట్టి పరిస్థితుల్లో సంప్రదాయాన్ని దాటేది లేదు, ఆచారాన్ని వదిలేది లేదు. వాళ్ళ పెళ్లి అంటే క్రిస్టియానిటీ సంబంధమైన పెళ్లిలోకి వెళ్ళాలి అంటే ముందు ఆయన మన సంప్రదాయాన్ని ఆచరిస్తాడా అదొకటి తప్పకుండా అడుగుతాం. మ్యూచువల్ గా అడుగుతాం. అడిగి ఓకే అండి మాకేం అభ్యంతరం లేదు, బొట్టు పెట్టుకుంటావా నాయన అడగాలి కదా. అంతే, ఎవరి రిలీజన్ అంతే కాబట్టి బొట్టు పెట్టుకుంటా, సంతోషం. బొట్టు పెట్టుకుంటే మా ధర్మాన్ని నువ్వు అంగీకరించినట్టు. కాబట్టి మా ధర్మంలో మేము వివాహం చేయిస్తాం. తర్వాత మీ ఇష్టం, మీ లైఫ్ మీది, మీరు ఎట్లా ఉంటారు అది మీ ఇష్టం, వ్యక్తిగతం. కానీ వివాహం చేయించాలి అంటే ఒకటే క్వశ్చన్, అయ్యా బొట్టు పెట్టుకుంటావా, మంగళసూత్ర ధారణ చేస్తావా, కనీసం ఇవి లేకుండా వివాహంలో ధర్మం లుప్తం అయిపోతుంది కదమ్మా. కరెక్ట్. అన్ని పెళ్లిల్లో సీతారాములనే పెడతారు. మీరు అన్నట్టు రాముడు విగ్రహవాన్ ధర్మః, ధర్మానికి నిదర్శనం కాబట్టి ఇది. సో సీత రాముడి కంటే పెద్దదంటారు. మరి పెళ్లి సంబంధాలప్పుడు జనరల్ గా ఎందుకు అంటే క్యూరియాసిటీతో అడుగుతున్నా, జనరల్ గా ఎందుకు అబ్బాయిలు పెద్దవాళ్ళు ఏజ్ లో, అమ్మాయిలు చిన్నవాళ్ళు, ఇది అక్కడ దేవుళ్ళ దాంట్లో ఇదైనప్పుడు ఇక్కడ ఇది ఎలా వచ్చింది? రాముడు దేవుడా కాదా ఇది సెకండరీ. ఓకే, ఆయన మనుష్యునిగా పుట్టినాడు, ఇంతవరకు మీరు ఒప్పుకుంటారు కదా. కానీ అమ్మవారు ఎవరైతే సీతమ్మవారు అంటున్నామో ఆమెకి పుట్టుక లేదు. జనక మహారాజుకి ఆమె దొరికింది. ఆమె అంటే ఎప్పటి నుంచి ఉంది ఆమె, కాబట్టి ఆమె ఏజ్ అనేది ఎవరికి తెలియదు. ఇది ఖచ్చితం. రామాయణం చదివితే ఖచ్చితంగా ఆ విషయం అర్థమైతే, వీలైతే అందరూ చదవండి. కానీ హిందూ సంప్రదాయం లేదా సనాతన ధర్మమే తీసుకుందాం, హిందూ అనే పదం వాడకుండా సనాతన ధర్మంలో అబ్బాయి పెద్దవాడు, అమ్మాయి కొంచెం ఏజ్లో చిన్నదైతే ఏం లాభము, ఇది ముందు అడగండి. అమ్మాయి అంటే ఖచ్చితంగా ఈ కాలంలో కొంచెం పెంకిది లేదా కొంచెం మొండిది అనుకుందాం. అలా అనుకుంటే అబ్బాయి పెద్దవాడైతే కొంచెం బుజ్జగించి నచ్చజెప్పి తన యొక్క మార్గంలోకి తను తెచ్చుకుంటాడు అనే ఉద్దేశమే తప్ప ఇక్కడ రూల్స్ ఏమీ పెట్టబడలేదు. సో ఇది ఒరిజినల్లీ రూల్ కాదు, రూల్ లేదు, ఖచ్చితంగా రూల్ లేదు. కానీ ఒకవేళ అమ్మాయి పెద్దదైతే అబ్బాయి చిన్నవాడు అయితే ఇక్కడ వ్యవస్థలో మార్పులు రావచ్చేమో, కానీ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బాగా ఉంటే ఏం దోషం అయితే లేదు. అదే నేను ఎక్కడో కూడా విన్నాను, అమ్మవారు కొంచెం పెంకివాడే అని అంటారు. ఇది అక్కడి నుంచి మొదలైందేనా? కొంచెం పెంకి స్వభావం సహజ స్థితిలో ఉంటుంది అని. మెచ్యూర్డ్ గా ఆలోచన చేసేది కొంచెం అధికంగా వయసున్న వాళ్లే కదా. వయసులో కొంచెం పెద్దవాడైతే ఆ అమ్మాయిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా తను లోబర్చుకోవాలి, ఎట్లా తన మార్గంలోకి తెచ్చుకోవాలి కొంచెం ఆయన ఆలోచన చేస్తాడనే ఉద్దేశం తప్ప ఇక్కడ అబ్బాయి పెద్దవాడైతేనే పెళ్లి చేయాలి, అమ్మాయి చిన్నదైతేనే పెళ్లి చేయాలి ఈ రూల్ అయితే చెప్పబడలేదు. ఓకే, చాలా మటుకు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది రూల్ లేదు, కానీ ఓవర్ ది ఇయర్స్ అది మారి మారి అంటే నేను 100% చెప్తే అది నెక్స్ట్ నుంచి 80కి వెళ్తుంది, 60కి వెళ్తుంది, లాస్ట్కి వచ్చేది మొత్తానికి మారిపోతుంది. ఇది ఎగ్జాక్ట్లీ అలాగే అవుతుంది చాలా మటుకు. అంటే ఏవైతే ఇవాళ మీరు చెప్పిన చాలా విషయాలు నేను ఇంకొకలాగా విన్నా. ఇవాళ వచ్చేవరకు అది మారి 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 ఇక్కడ దాకా వచ్చింది. వాస్తవం, మార్పు వస్తుంది కదా. ఇప్పుడు ఒక విషయాన్ని మనం చెప్తున్నప్పుడు వాడు వినేది కొంచెం,
పక్కవానికి చెప్పేది అంతే. సగంలో కూడా సగం ఉండదు. అది ఎక్కడ స్టార్ట్ అయిందో కాబట్టి వదిలేస్తే ఖచ్చితంగా. వచ్చేది ఇప్పుడు ప్రెజెంట్‌గా ఉన్నది మాత్రం అసలు ఉన్నదానికి దీనికి అసలు పొంతన లేదు. పొంతనలేదు. సంబంధమే లేదు లేదు అసలు. లేదు. ఓహ్! అంటే సీతమ్మ వారు పుట్టిందా అంటే ఆ! నిదర్శనమే లేదు. అవును. హ్మ్. ఆమె ఎప్పటినుంచో ఉంది. అయోనిజ అంటారు. హ్మ్. అసలు ఆమె భూమి మీద ఎందుకుంది అంటే భూమికి ఆమె కూతురుగా వచ్చింది అని చెప్తారు. అవును. అవును. కాబట్టి భూమిలోంచి చీల్చుకొని భూమిలోంచి పుట్టారు. ఉద్భవించింది అవును. అని ఆ! చెప్తారు. కాబట్టి ఆమెకి వయస్సు అనేది లేదు. హుహుహుహు. సో, ఆహ్, మీరు పెళ్ళిల్లో చూసిన చాలా స్ట్రేంజ్ థింగ్స్ అంటారు గదా! ఒక 2 చెప్పండి. స్ట్రేంజ్ థింగ్స్ అంటే ఎలాంటివంటారు? ఏదైనా ఫన్ కానీ ఎనీథింగ్ దట్ ఈస్ లైక్ అది వింతగా, వింతగా. వింతగా. వింత ఆచారాలు చాలా ఉన్నాయి. హ్మ్. కొన్ని ఆచారాలలో శబ్దాలు చేస్తూ అబ్బాయిని తీసుకురావడం. హుహు. ఆహ్, కొంచెం ఒక బట్ట కప్పి తీసుకొని రావడం, ముఖం కనిపించకుండా తీసుకురావడం, ఇలాంటి ఆచారాలున్నాయి. ఓకే. కానీ వాస్తవంగా అబ్బాయి, అమ్మాయి చూసుకోవద్దు అనేటువంటి ముఖ్య ఉద్దేశ్యమే తప్ప హుహు. దీంట్లో ఏమీ అంతరార్థం అయితే లేదు. ఓహ్! ఇది ఓవర్ ద టైమ్ మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఓహ్! మళ్ళీ ఓకే. స్టార్ట్ అయింది. ఆహాహాహా! తర్వాతొచ్చేసి వివాహ వ్యవస్థలో హ్మ్. ఆహ్, పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించిన తర్వాత అబ్బాయి, అమ్మాయి మంటపంలోకి రాకంట ముందే హ్మ్. చాలామంది అక్కడికొచ్చేసి హ్మ్. ఫోటోలు దిగడం, సెల్ఫీలు తీసుకోవడం. హ్మ్. అసలది ఎవరి కోసం నిర్ణయించిన మంటపము? అబ్బాయి, అబ్బాయికి, అమ్మాయి అమ్మాయి. కోసం. కానీ అక్కడ అవును. ఎవరున్నారు? వచ్చేవాళ్ళు. ఆ! ఆ! ఇది చాలా దోషభూయిష్టం. ఓహ్! ఓకే. ఎళ్లి అక్కడ సెల్ఫీలు తీసుకోవడము, అక్కడ నిలబడ్డము, వీడియోలు తీసుకోవడం. ఇవి సో, ఫస్ట్ చాలా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అది వాళ్ళ అయ్యాక మంటపం. హ్మ్. వాళ్ళ కోసం నిర్ణయించబడింది కాబట్టి వాళ్ళే వేరే వాళ్ళు అందులోకి రాకూడదు. రావాలే. పంతులు గారు గూడా పక్కనుంటడు. హ్మ్. ఉండి అక్కడ ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయా చూసుకుంటాడు. కానీ ఇప్పుడు అవును. చాలా మార్పొచ్చేసింది. ఆ! బంధువులొస్తున్నారు. ఇక రకరకాలైనటువంటి వాళ్ళు స్నేహితులు గావచ్చు, ఈళ్ళందరూ వచ్చి అక్కడ మంటపంలో కూర్చుంటే అది ఆ మంటపాన్ని అమర్యాదగా అవును. భావించాలి. హ్మ్. సో, పెళ్లయ్యాక జనరల్‌గా ఫస్ట్ పండక్కి ఆహ్, అబ్బాయిలందరూ అత్తగారింటికే ఎళ్తారు. ఆ ఫస్ట్ ఇయరే ఎందుకెళ్ళాలి? ఇక్కడ అల్లునికి చేయవలసిన మర్యాదలు, హుహు. ఒకరి కుటుంబం గురించి ఒకరికి విషయాలు తెలవడము, ఓకే. ఇవన్నీ గూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందరికెళ్ళాలి అంటే ఏదన్నా ఒక సందర్భం రావాలి. హ్మ్. ఆ సందర్భం ఏది అంటే పండగలు. పండగ. అది దసరా గావచ్చు, దీపావళి గావచ్చు, లేదా ప్రత్యేకమైనటువంటి సందర్భం. తప్పకుండా పిలిచి అల్లుడికి మర్యాదలు చేయడం. అది రూల్ లేదు. ఒక కానీ 1 ఇయర్‌లో తెలుస్తది. ఖచ్చితంగా ఓ సంవత్సరంలో రైట్. వీడెలాంటి వాడనేది ఈ కుటుంబానికి అర్థమైతది గదా! అందుకని రైట్. పిలుస్తారు. ఓకే. ఆ! వీడు అహంకారియా? హ్మ్. పొదుపరియా? హుహు. లేదా మదుపరియా? ఓకే. రకరకాలున్నాయి గదా! ఇవన్నీ విషయాలు అందులో అర్థమవుతాయి. ఇలాంటి ప్లేసెస్‌లోనే బావమరిది రోల్ ప్రాధాన్యత గూడా యాహ్! తెలుస్తది. యాహ్! ప్రాధాన్యత ఖచ్చితంగా తెలుస్తది. పెళ్లిలో కూడా ఈ మేనమామ, వదిన ఎంత ఆడపడుచు ఎంతంటారో అవునవును. వాస్తవం. బావమరిదివి ఇప్పుడు కూడా అన్నీ ఉంటాయి. బావమరిది ప్రాధాన్యత ఎప్పుడు తెలుస్తది అంటే, అబ్బాయి ఇంటికి అమ్మాయి వెళ్ళేటప్పుడు అప్పగిస్తారు గదా! హ్మ్. ఈ అప్పగించాలి అనేటువంటి ప్రోగ్రామ్‌లో హ్మ్. ఈయనకి గూడా ఆ బాధ్యత ఉంది. బావమరిదికి. బావమరిదికి గూడా. మరి ఏ పెళ్లిలో ఎందుకు బావమరిది అసలు ఓన్లీ అప్పగింతల ప్రోగ్రామే సరిగ్గా జేసుకోరు. పేరెంట్స్ వరకే ఆగిపోతుంది. బావమరిది తన చెల్లెలు గాని, అక్క గాని ఆ! మీ ఇంటికిస్తున్నారు హ్మ్. అనేటువంటి సంకల్పం జెప్పి, అక్కడ మాటలు చెప్పి హ్మ్. ఆయనను ఇంట్రొడ్యూస్ జేయడం. ఓకే. అసలు ఆ పిల్లగాని గురించి ఎక్కడొస్తది? అవును. ఫస్ట్ ఎదురు సన్నాహంలో హ్మ్. ఆ బావమరిది రావాలి. హ్మ్. ఇక్కడ ఏమంటారు దీన్ని? గడ్డం. గడ్డం. ఆ! గడ్డం పట్టుకొని ఆ! బతిమలాడతాడు. ఆ! మా చెల్లెల్నిస్తాను. ఆ! పెళ్లి చేసుకో నాయనా. కాశీ యాత్రకు వెళ్ళకు. ఆ! ఆ! నా చెల్లెల్ని నువ్వు సంతోషంగా చూసుకో. హ్మ్. ఇప్పుడు ఆ కాశీ యాత్ర అనేటువంటిది మార్చుకో అని చెప్పి హ్మ్. చెప్తారు. హ్మ్. కాశీ యాత్ర అనేది వస్తుంది గదా! రైట్. అవును. మరి ఆ! కాశీ యాత్ర ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇక్కడ చదవాల్సిన చదువులన్నీ అయిపోయినాయి నాయనా. హ్మ్. నువ్వు కాశీకి వెళ్లి ఇంకా చదువుకునే ఉంది అనుకుంటే, హ్మ్. ఈమెను కూడా తీసుకపో. తీసుకెళ్ళు. ఓహ్! ఓకే. నువ్వెళ్ళొద్దు అని కాదు. రైట్. తప్పు. ఆ మాట ఆహా! తప్పు. కాశీకి వెళ్ళొద్దని ఎప్పుడూ అనొద్దు. ఆ! కాశీకి వెళ్ళు. ఇంకా కానీ చదువుకోవాల్సిన చదువులు చదువుకో. ఆ! రహస్యాలు తెలుసుకో. హ్మ్. కానీ ఈమెను కూడా తీసుకపో తీసుకెళ్ళు. ఓహ్! అని ఆయన బతిమలాడతాడనమాట గడ్డం పట్టుకొని. ఆహా! అదొక సందర్భము. హ్మ్. తర్వాత బావమరిది మంటపంలోకి అబ్బాయిని చక్కగా గౌరవప్రదంగా ఎత్తుకొని రావడము, హ్మ్. లేదా నడిపించుకొని హ్మ్. తీసుకొని రావడము చేస్తారు. ఎందుకు అంటే, నా చెల్లెల్ని ఇస్తున్నా. నా బావ. హ్మ్.
ఈ బంధం చాలా గొప్పది. బావమరుదులు అంటారు కదమ్మా! మరి బావమరిది బంధం ఎక్కడ ముడిపడుతుంది అంటే చెల్లెనిచ్చేటప్పుడే. హ్మ్. మరి ఆ చెల్లెనియ్యాలి అంటే ఈయన గురించి ఆయనకు తెలవాలి కదా! అవును. ఆ తెలిసే సందర్భం ఏది అంటే ఎదురుకోళ్ళు. హ్మ్. ఎదురుకోళ్ళు లేదా ఎదురు సన్నాహం అనేటువంటి సందర్భంలో బావమరిదిని పిలిచి కట్నం పెట్టడం. ఎవరు పెట్టాలే? బావగారే బావగారే. బావమరిదికి అవును. పెడుతున్నాడు. అవును. పెడుతున్నాడా లేదా? అవును. ఆ! అంటే నీ చెల్లెల్ని నేను చాలా సంతోషంగా చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకని మాటివ్వడం. ఓహ్! మాటకి అంత విలువిచ్చేవాళ్ళు. ఈ హ్మ్. కాలంలో మాటలు లేవు, ముచ్చట్లు లేవు. అంటే ఇంత గొప్ప అర్థమున్న పెళ్ళిలో ఈ మధ్య ఆహ్, అంటే ఇది మాట్లాడొచ్చో మరి మాట్లాడొద్దో కానీ చాలా డివోర్స్‌లు గూడా జరుగుతున్నాయి. సో, ఇది మళ్ళీ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒక తెలుగు సినిమాలో ఉండేదనమాట. ఒక అమ్మాయి ఒక హీరోని పెళ్లి చేసుకుంటది. తర్వాత వాళ్ళు డివోర్స్ తీసుకుందాం అనుకుంటారు. సో, ఈ అమ్మాయి ఏం చేస్తదంటే, "ఎలా అయితే నన్ను పెళ్లి చేసుకున్నావో అలాగే డివోర్స్ చేసుకో" అని అంటది. 'మా విడాకులు' సినిమా. గుర్తులేదు ఆ! గానీ, సినిమా పేరే అది. మా హ్మ్. అమ్మమ్మ చూడడమే గుర్తు. అది ఎంత స్ట్రాంగ్‌గా నాకు మైండ్‌లో పడిందంటే, ఇందులో పూజారి చెప్తారనమాట. ఇ ప్రపంచంలో పుట్టుకతో నుంచి చావు దాకా అన్నిటికి మంత్రాలున్నాయి. అన్నిటికి వేదంలో ఉంది. డివోర్స్‌కి తప్ప. లేదు. సో, అంత దారుణమైంది. చావు కన్నా కూడా దారుణం. దారుణమైంది డివోర్స్ అని అంటారనమాట. అవును. వాస్తవం. సో అయితే విడాకుల సంప్రదాయం మన దగ్గర లేదు. హ్మ్. ఒకసారి భార్యాభర్త అని సంకల్పం చేసిన తర్వాత వీళ్ళు చనిపోయే వరకు వాళ్ళు భార్యాభర్తలే. హ్మ్. కానీ ఎప్పుడైతే వెస్టర్న్ కల్చర్ మన దాంట్లోకి ఇంట్రొడ్యూస్ చేయబడ్డదో హ్మ్. అప్పటినుంచి డైవోర్స్ అని, సహజీవనం అని, ఇంకా విచిత్రంగా ఏంటంటే ఆహ్, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కలిసి జీవించడం అని, హ్మ్. ఇవన్నీ అసలు సంప్రదాయం కాదు. హుహు. అసలు విడిపోవడం అనేటువంటిది మన సాంప్రదాయంలో లేదు. ఒకసారి ఒక భార్య అనుకున్నాంక, ఒక భర్త అనుకున్నాంక విడిపోవడం అనేది మన సంప్రదాయంలో, మన ధర్మంలో, మన శాస్త్రంలో లేదు. అదే అంటారు గదా! చావుకి కూడా మంత్రాలున్నాయి గానీ, ఆ! విడివడ్ అసలు హ్మ్. ఆ సంప్రదాయం చాలా తప్పమ్మా. హ్మ్. ఒకసారి విడిపోవడము, మళ్ళా కలుసుకోవడము. హ్మ్. కానీ కాలక్రమేణా అదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. హ్మ్. నువ్వు నాకు నచ్చలే, నేను నీకు నచ్చలే. ఇవన్నీ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. హ్మ్. అర్థం చేసుకొని ఒకరి గురించి ఒకరు జీవించాలి. అదే గదా! ఒకరిని సంతోషపెట్టడం కోసం మనం జీవించాలి. హ్మ్. ఇప్పుడు భార్య కోసం భర్త అన్నప్పుడు, మరి అవును. భర్త కోసం భార్య కాదా? హ్మ్. మరి ఈయనకేం నచ్చింది? ఆమె తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? ఎంతసేపు నాకు నచ్చినట్టు నేను జీవిస్తా అంటే, సమాజంలో అది తప్పయిపోతది. హ్మ్. అహంకారం అయిపోతది. కదా! ఒకరి కోసం ఒకరు అంటే అది చాలా గౌరవప్రదంగా ఉంటది. అవును. అలా ఉండడం మన సంప్రదాయం నేర్పించింది. ఆచారము, వ్యవహారం అనేటువంటిది అలవాటు చేసింది. కానీ విడిపోవడము, డివోర్స్ తీసుకోవడం చాలా తప్పు. ఇంకో విషయం కూడా మాట్లాడాలి. మాట్లాడొచ్చో, మాట్లాడొద్దో. హ్మ్. డబ్బు పరంగా జీవనం అనేటువంటిది ఎక్కువైపోయింది. హుహు. నీ దగ్గర ఎక్కువ డబ్బుంది. నా దగ్గర ఎక్కువ డబ్బుంది. నేనెక్కువ సంపాదిస్తున్నా. నువ్వెక్కువ సంపాదిస్తున్నావు. దీనికోసమేనా పెళ్లి? కాదు గదా! పెళ్లి ఎందుకు? ఒకరి కోసం ఒకరు. ఒకరి కోసం ఒకరు. అవునా? అర్ధనారీశ్వర తత్వం అని మనం ముందే అనుకున్నాం. అవును. వాళ్ళెప్పుడైనా విడిచి ఉన్నారా? వాళ్ళని చూసి నేర్చుకోండి. తల మీద పెట్టుకున్నారు. వాళ్ళ ఖచ్చితంగా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు లోకానికి మొత్తము గూడా తల్లి, తండ్రిగా మనం భావన అవును. జేస్తున్నప్పుడు హ్మ్. వాళ్ళు విడిగా ఉన్నారా? హ్మ్. ఒకసారి అడగండి. హ్మ్. అసలెప్పుడూ వాళ్ళు విడిపోయిన మాటలు గాని ఎక్కడ గూడా లేవు. అవును. వేరుగా ఉండవలసిన సందర్భం వచ్చినప్పుడు విడిగా ఉన్నారు. కానీ మళ్ళీ కలిసినారు పోయారు. హ్మ్. కదా! అలా భార్యాభర్త ఎప్పుడు గూడా అన్యోన్యంగా ఉండాలి. దాంపత్య సుఖాలను అనుభవించాలి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. మోక్షములను పొందాలి. కాబట్టి ఈ యొక్క సంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇంకా థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ సంతోషం. శర్మ గారు. సంతోషం. చాలా మంచి విషయాలు చెప్పారు. ఆహ్, ఇప్పుడు నాకు అట్‌లీస్ట్ ఒక 3/4 పెళ్లి అర్థమైపోద్ది. అయితే మీరు గూడా జేయొచ్చు. చేయలేను గానీ అట్‌లీస్ట్ పక్కోళ్ళకి చూస్తారు, చెప్పేది చెప్పగలరు. అట్‌లీస్ట్ సంతోషం. అట్‌లీస్ట్ వి చెప్ చేసి చూసే పెళ్లి నాకు అర్థమవుతది. ఓకే. ఎందుకు చేస్తున్నారు అనేది అర్థమవుతది. అవును. అవును. చాలా పెళ్ళిళ్ళు చూసాను గానీ నాకు తెలీదు ఎందుకు ఎందుకు చేస్తారు అనేది. సో, ఇవి యాక్చువల్లీ అంటే ఈ జనరేషన్ ఆర్ మా జనరేషన్ ఆర్ ద యంగర్ జనరేషన్ ఆల్సో ఇది వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ కావాల్సింది. పెళ్లి చేసుకుంటున్నారు, మారుతున్నారు. అంటే ఎక్కువ టెంపుల్ కల్చర్ వచ్చింది. టెంపుల్ అంటే స్పిరిచ్యువల్ కల్చర్ వచ్చింది. విచ్ ఈస్ వెరీ గుడ్. అట్ ద సేమ్ టైమ్ చేస్తున్న పని ఎందుకు అనేది తెలిస్తే కూడా ఐ థింక్ ఇట్ దాని ఈస్ మీద ఎక్కువ ఫోకస్ అవును. చేయగలుగుతారు. అవును. అంతే అండి. అంటే పెళ్లి ఈజ్
చాలా చాలా గొప్పది. చాలా అది గొప్ప. తెలుసుకొని చేసుకుంటే ఇంకా ఇంకా ఇప్పుడు గొప్పది. మొత్తం ఆశ్రమాలలో గృహస్థాశ్రమం గొప్పది అనుకున్నప్పుడు ఇంకా దాంట్లో ఉన్నటువంటి రహస్యాలు తెలిస్తే హ్మ్. వాళ్ళు జీవితకాల పర్యంతం ఒకరినొకరు విడిచి ఉండలేరు. ఉండకూడదు. ఉండకూడదు. హ్మ్. థాంక్ యూ సో మచ్ శర్మ గారు. ఇట్ వాస్ చాలా లవ్లీ సంతోషం. అండి. చాలా చాలా థాంక్ యూ. నా చేత ఈ విషయాలన్నీ చెప్పించినందుకు మీ యొక్క బాస్ కూడా సంతోషం. థాంక్ యూ. ధన్యవాదాలు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.